అసలు హైదరాబాద్ ట్రాఫిక్కి ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇంత ట్రాఫిక్ అవుతుంది? లేన్ డిసిప్లిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన డెసిగ్నేటెడ్ లేన్లో మనం వెళ్తలేము. సందు దొరికిన కాడ మనం కట్టుకొట్టి ఆ లేన్కి. దీనికి యాక్చువల్ సొల్యూషన్ ఏంటంటే పీపుల్స్ బిహేవియర్. సిటిజన్ నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కావాలి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కావాలి? ఒక స్క్వాడ్, ఒక టీమ్ ఎలా అయితే హైడ్రా ఫామ్ అయిందో దేర్ షుడ్ బి సంథింగ్ ఫర్ ట్రాఫిక్ మానిటరింగ్ ఎవ్రీ స్ట్రెచ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు సిటిజన్ నుంచి ఎలా ఉండాలి, గవర్నమెంట్ నుంచి ఎలా? పీపుల్ వాంట్ ఇమీడియట్లీ. ప్రతి సొసైటీలో కాలనీలో రోడ్డు మీద మ్యాన్హోల్స్ జామ్ అయినప్పుడు ఏం చేస్తారు, డీసిల్టింగ్ చేస్తారు, మట్టి మొత్తం తీసి బయట. నెక్స్ట్ డే వచ్చి సిల్ట్ వెహికల్ వస్తుంది, అవి వాళ్ళు ఎత్తుకొని పోతాయి. కొన్ని ప్లేసెస్లో 3-4 days అలాగే ఉంటాయి, దాని నుంచి బండ్లు పోతాయి, అది లెవెల్ అయిపోతుంది. నార్మల్గా ఇప్పుడు సిటిజన్గా నేను ఒక వైలేషన్ చేశాను, నాకు పెనాల్టీ పడుతుంది. సో దాంట్లో కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ వచ్చి డిస్కౌంట్ ఇస్తుంది. దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? టోటలీ పొలిటికల్ మూవ్. తప్పు చేసిన మళ్ళీ తప్పుకి నాకు డిస్కౌంట్, నేనే 10 రూపాయల కాడ 10 రూపాయలు కట్టుకొని చేయడం అనేది. తప్పు చేసినావు, చలానా కట్టుకో. సో ఇట్ ఈస్ మీ హూ కెన్ స్టాప్ దిస్. డిపార్ట్మెంట్కి చాలా కలెక్ట్ చేయగలిగితే కొంచెం అవేర్నెస్లో కూడా ఉంటే ఎంతమంది చేంజ్ వస్తుంది. డెఫినెట్లీ ఉండాలి, బట్ దెర్ ఇస్ అ డిపెండెన్సీ. పీపుల్ వాంట్ ఎంగేజింగ్ కంటెంట్. ఏఐ కంటెంట్ ఇప్పుడు నా పేజ్లో పెడితే హార్డ్లీ ఒక 10,000-20,000 వ్యూస్ వస్తుంది. అదే నేను రియల్ టైంలో ఒక సిగ్నల్ దగ్గర ఉండి కొంచెం కొత్తదనంగా ఏదైనా చేస్తే 1 million వ్యూస్ వస్తుంది. సో దిస్ ఈస్ హౌ అవేర్నెస్ గో టు పీపుల్. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఇప్పుడు కూడా పెన్ షాప్ దగ్గరలోనే పెడతారు అని అంటూ ఉంటారు. ఒక మనిషికి ఒక లెసన్ వస్తే ఇంకోసారి తప్పు చేయడానికి కాన్సెప్ట్ అని చేస్తారు. బట్ అక్కడనే పెడుతున్నారంటే అక్కడనే పెడతారు కదా, అదే కదా పాయింట్. చేంజ్ స్టార్ట్స్ వెన్ యూ గో అండ్ స్పీక్ టు పీపుల్. హలో అరుణ్ గారు. హలో అండి, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. యా, అరుణ్ గారు కన్నా ఏకేఏ హైదరాబాద్ రోడ్ వారి ఇలా ఎక్కువ మందికి పరిచయం అయిపోయారు. ఎస్, వెరీ నైస్ టు హియర్ దట్ వర్డ్. సో ఫ్రమ్ ద కోవిడ్ టు టిల్ ద డేట్ మాకు చాలా సర్ప్రైజ్ అనిపించేది ఏంటంటే ఒక వాలంటీరింగ్ని ఇంత రెస్పాన్సిబుల్ జాబ్గా చేయడం వీ నెవర్ సీ. ఇట్ ఈస్ వెరీ రేర్, రైట్? రెస్పాన్సిబుల్ అంటే ఇప్పుడు నేను ఎలా తీసుకున్నాను అంటే ఓన్ చేసుకున్నాను. అంటే నేను ఒక బిహేవియర్ ఎలా చేసుకున్నాను అంటే సంథింగ్ రాంగ్ ఈజ్ హ్యాపెనింగ్, యూ స్టాప్, యూ టాక్. ఆ టాకింగ్ అనేది మనం సాఫ్ట్గా టాక్ చేయాలి. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ దాన్ని ఎడ్యుకేటివ్ వైపు తీసుకెళ్ళి ఓకే ఇది రాంగ్, ఇది కాదు అని చెప్పేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ సే ఎస్, జస్ట్ గో అవే. ఇప్పుడు రోడ్డు మధ్యలో ఎక్కువ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కొట్టుకుంటున్నారు, డిబేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 2 దాకినాయి. మై వైఫ్ వాజ్ ఆల్సో విత్ మీ. ఐ డ్రాప్డ్ హర్ ఎట్ మెట్రో స్టేషన్ అండ్ కేమ్ హియర్ అండ్ షీ వాజ్ లైక్ దేర్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ క్లాష్ అవ్వబోతుంది అండ్ దే సార్టెడ్ అవుట్. నేను దిగుతామని రెడీగా ఉన్నా. అంటే ఎందుకంటే నేను దిగుతా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది సెకండరీ, బట్ పర్పస్ ఇస్ టు సాల్వ్ ఇట్. లేకపోతే కొట్టుకోవడము లేకపోతే ఏదైనా ఒకటి హామ్ జరుగుతుంది. సో అది అయినా ఓన్ చేసుకున్నా. సంథింగ్ హ్యాపన్స్, యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు రెస్పాన్స్. స్కూల్లో కూడా కాలేజ్లో కూడా ఏమంటారు, ఈవెంట్స్ అయినప్పుడు వీ వాంట్ 5 volunteers, ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఆన్ ద స్టేజ్. సో ఇదే నేర్చుకున్నాం నేను స్కూల్లో కూడా కాలేజ్లో కూడా. ఇఫ్ దెర్ ఈస్ సమ్ ఆపర్చునిటీ యూ షుడ్ బి ద ఫస్ట్ వన్ టు గో అండ్ స్టాండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఆర్ దే ఆస్కింగ్. వాళ్ళు స్టేజ్ మీద పిలిచినాక ఏం చెప్పిస్తారో అది సెకండరీ. ఫస్ట్ మనం ఆపర్చునిటీ టేక్ చేసుకోవాలి, అది నేర్చుకున్నాం. సో అది ఇక్కడ మనం యూజ్ చేస్తాం. నేను ఒక సిటిజన్ని, ఓకే, మీరు ఒక సిటిజన్గా ప్లస్ ఒక వాలంటీర్గా ఉన్నారు. ఇయర్స్ నుంచి మీరు సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు, దాని మీద మాట్లాడుతున్నారు. ఎంతవరకు వీలైతే అంతవరకు ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ సిచ్యువేషన్స్ ప్రెజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుతున్నాను. షూర్. సిటిజన్గా నేను ఫస్ట్ ఒకసారి హైదరాబాద్కి రాగానే ఒక 1 month ఇక్కడ నేను అడాప్ట్ అవగానే ఫస్ట్ వచ్చే ప్రతి ఒక్క పర్సన్కి క్వశ్చన్ ఏంటంటే అసలు హైదరాబాద్ ట్రాఫిక్కి ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇంత ట్రాఫిక్ అవుతుంది అనేది ప్రతి ఒక్క మైండ్ సెట్లో పడుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైడ్ నుంచి దానికి సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లం అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేస్లో రోడ్స్ వైడ్ ఉన్నాయి. కూకట్పల్లి సైడ్ వెళ్తే మనకు 4+4 8 lanes ఉన్నాయి. ఇప్పుడు మన రోడ్ నెంబర్ 45 చూసుకుంటే ఇట్స్ బ్రిడ్జ్ మీద 4 lanes ఉన్నాయి. రోడ్ నెంబర్ 2 వెళ్తే 3+3 6 lanes ఉన్నాయి. కొంచెం సైబరాబాద్ సైడ్ వెళ్తే కొంచెం ఇంకా 4 lanes ఉన్నాయి, 6 lanes ఉన్నాయి. ఓల్డ్ సిటీ వెళ్తే కంజెస్టెడ్ అయిపోతుంది. మన ఇన్నర్ రింగ్ రోడ్డు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ అండ్ ఎల్బీ నగర్ చూసుకుంటే వైడ్ రోడ్, బట్ అక్కడ కూడా ఇంకా కంజెషన్ అవుతూనే ఉంది. ద ప్రాబ్లమ్ ఈజ్ లేన్ డిసిప్లిన్, ద ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను మా వైఫ్ అదే మాట్లాడు, లేన్ డిసిప్లిన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. లేన్ డిసిప్లిన్ ఎందుకంటే మన డెసిగ్నేటెడ్ లేన్లో మనం వెళ్తలేము. సందు దొరికిన కాడ మనం కట్టుకొట్టి ఆ లేన్కి వెళ్ళిపోతాం. సో కట్టుకొట్టే ఏమంటారు దాన్ని,
ఆ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు స్లో డౌన్. వెనక వాళ్ళు స్లో అవుతుంది. ఇట్స్ అ డామినో ఎఫెక్ట్. స్లో అండ్ స్టాప్. వెనక ఉన్న పర్సన్ ఒకవేళ బయటికి వెళ్ళి చూస్తే ట్రాఫిక్ ఈస్ మూవింగ్, బట్ నా వెహికల్ అనేది ఆగి ఉంది. దట్ ఈస్ బికాస్ సంబడి స్లోయింగ్ డౌన్, యూ ఆర్ స్లోయింగ్ డౌన్ అండ్ ఎవ్రీబడి స్లోస్ డౌన్. అల్టిమేట్లీ లాస్ట్ వెహికల్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇదొక ప్రాబ్లం ఉంది. లేన్ డిసిప్లిన్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు చూస్తే బైక్స్ అన్ని లెఫ్ట్ కొంటున్నాయి. అంటే ఎందుకంటే ఇవి జామ్ అయిపోయినాయి కాబట్టి ఇటు కొంచెం ప్లేస్ ఉంటుంది, ఇటు బిల్డింగ్స్ ఉన్నాయి, లేకపోతే షాప్స్ ఉన్నాయి. ఆ రోడ్డుకు ఉన్న వాళ్ళ పార్కింగ్ స్పేస్కి ఉన్న మధ్య గ్యాప్ని యూజ్ చేసుకొని బైక్స్ వెళ్తూనే ఉన్నాయి. అండ్ దట్ ఈస్ నాట్ రాంగ్, ఎందుకంటే వాళ్ళు కూడా ఆగలేరు, సందు ఉంది వెళ్ళిపోతున్నారు. బట్ ప్రాబ్లం ఇక్కడ లేన్ డిసిప్లిన్ లేక ఒక ప్రాబ్లం ఉంది. చిన్న వెహికల్స్ అనేది లెఫ్ట్కి ఉండాలి, పెద్ద వెహికల్స్ రైట్కి ఉండాలి, అండ్ మూవింగ్ వెహికల్స్ ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ రైట్కి ఉండాలి. బట్ ఫాస్ట్ మూవింగ్ అనే కాన్సెప్ట్ ఉంది కానీ ఫాస్ట్ మూవ్ కావట్లేదు కదా. అట్ ద సేమ్ ఇక్కడ ఏమవుతుందంటే అన్ని కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ మొత్తమే స్టాప్ అయిపోతుంది, కొన్ని ప్లేసెస్లో మూవింగ్ ట్రాఫిక్ ఉంది, అలాగనే జరుగుతుంది. సో లేన్ డిసిప్లిన్ అనేది పెద్ద ప్రాబ్లం. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సైడ్ చూసుకుంటే మనకి ఎక్కడో అక్కడ వర్క్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మాదాపూర్ నుంచి దుర్గం చెరువు వెళ్ళే రూట్కి ఇవాళ వెళ్ళాడు. సో డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. రైనీ సీజన్ చూసుకుంటే మిడ్ రైనీ సీజన్ ఇది. ఇప్పుడు ఎలా ఉండాలి, మొత్తం వర్షం ఉండి నాలాలు మొత్తం నిండిపోయి ఫ్లడ్ సిచ్యువేషన్ ఉంటుంది. రెయిన్స్ ఆర్ నాట్ దేర్. బట్ ఇదే రేపటి నుంచి గట్టిగా రెయిన్స్ పడ్డాయి అనుకోండి, ఆ నాలా వర్క్ అక్కడే ఆగిపోతుంది. తవ్విన మట్టి అంతా ఇంకిపోతుంది. దేర్ మైట్ బి సమ్ యాక్సిడెంట్స్ ఆల్సో. సో అంటే కార్పొరేషన్స్ కూడా కొన్ని గమనించాలి. బిఫోర్ సీజనే వర్క్ స్టార్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ట్రాఫిక్ స్లో ఉండడం ఇంకో ప్రాబ్లం ఏంటంటే పోర్ట్ హోల్స్ చాలా ఉన్నాయి. అండ్ నేను వచ్చి హైదరాబాద్కి ఫుల్ టైమ్గా క్లోజ్ టు 2 years అవుతుంది. అంటే నేను ఇక్కడ ఉండబట్టి ఫ్యామిలీతో ఈ 2 yearsలో నేనైతే ఏ రోడ్ కూడా రిపేర్ అవ్వడం చూడలేదు. సో రోడ్ వర్క్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేజర్ స్టెచ్ కాకుండా ప్రతి రోడ్డు కూడా మళ్ళీ రీవ్యాంప్ చేసి రోడ్స్ మళ్ళీ లేఅవుట్ చేస్తే ట్రాఫిక్ కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ మనం చూస్తాము మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, మ్యాన్ హోల్స్ కిందికి అయిపోయినాయి, రోడ్స్ పైకి అయిపోయినాయి. సో నౌ దట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ పాట్ హోల్. ఇప్పుడు అక్కడ మనం మట్టి పోసి సిమెంట్ పోసి దాన్ని సరిదిద్దలేము, బికాజ్ అక్కడ మ్యాన్ హోల్ ఉంది. ఐదర్ దే నీడ్ టు ఒక లేయర్ పైకి చేసి మ్యాన్ హోల్ని రోడ్కి మ్యాచ్ చేయాలి. అది మనం చేస్తలేము. అంటే కార్పొరేషన్స్ హ్యాస్ టు డెఫినెట్లీ యాజ్ అ సిటిజన్ అండ్ యాజ్ అ వాలంటీర్ ఐమ్ టెలింగ్ త్రూ దిస్ పాడ్కాస్ట్. ఇప్పుడు మల్కాజ్గిరి కార్పొరేషన్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు. అండ్ నౌ డే ఐఎమ్ సీయింగ్ వెరీ మచ్ యాక్టివ్ వర్క్స్ బై సిఎంసి. నిన్న మా ఆఫీస్ దగ్గర కూడా ఒక ఫుట్పాత్ ఎండ్ అవుతుంది. ఫుట్పాత్ యాక్చువల్లీ ఇక్కడ ఎండ్ అవ్వాలి. దట్ ఇస్ ఎ స్లోప్. డిమార్ట్ ఉంటుంది, వాళ్ళ స్లోప్ ఉంది, ఆ ఫుట్పాత్ మీద స్లోప్ ఉంది. నిన్న డిమాలిష్ చేసిళ్ళు. అండ్ ఆ కంప్లైంట్ నేను ఎప్పుడో 6-7 months ముందు రేజ్ చేసి ఉంది. అండ్ చాలామంది రేజ్ చేసి ఉంటారు, బట్ నేను కూడా రేజ్ చేసిన కాబట్టి ఐ థాట్కి ఓకే, నేను చేసిన కంప్లైంట్కి ఒక సొల్యూషన్ వచ్చిందని, 6-7 months తర్వాత కూడా వచ్చిందని హ్యాపీ అయ్యాను. దిస్ ఈజ్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ మల్టిపల్ రీజన్స్. రోడ్స్, పాట్ హోల్స్, ఈ ఎప్పుడు పడితే అప్పుడు అన్సీజనల్ వర్క్స్ స్టార్ట్ చేయడం. నాట్ బ్లేమింగ్ దెమ్ బికాస్ దేర్ ఆర్ మల్టిపల్ ఏజెన్సీస్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు ఒక పని చేయాలంటే హెచ్ఎండబ్ల్యూ వాటర్ బోర్డు సపోర్ట్ కావాలి, రోడ్ కట్ చేస్తానికి, ట్రాఫిక్ డైవర్ట్ చేస్తానికి ట్రాఫిక్ పోలీస్ సపోర్ట్ కావాలి. సో మల్టిపల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ ఆల్వేస్ అ డిపెండెన్సీ. డైరెక్ట్ వెళ్ళి సీఎం గారితో మాట్లాడలేం కదా, అలాగని. సో మెనీ పీపుల్ డోంట్ నో. అంటే ఇక్కడ రోడ్డు కట్ అయిందంటే దాన్ని సాల్వ్ చేయాలంటే మల్టిపల్ ఏజెన్సీస్. ఇక్కడ పైప్ ఉందా, అక్కడ కరెంటు పోతుందా, సో మల్టిపల్ వాళ్ళ కన్సర్న్ తీసుకోవాలి. కరెంటు వాళ్ళని అడగాలి, అండర్ గ్రౌండ్ వైర్స్ ఉన్నాయా, లేకపోతే కింద పైప్స్ ఉన్నాయా అని అడగాలి. సో దేర్ ఆర్ మల్టిపల్ లేయర్ కాబట్టి టైం పడుతుంది. బట్ కొంచెం అన్సీజనల్ వర్క్ చేయకుండా ఉంటే ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ట్రాఫిక్ని సాల్వ్ చేస్తానికి వీళ్ళు అక్కడక్కడ డైవర్జన్ ఇచ్చి కొన్ని గల్లులకి వెళ్ళి కూడా డైవర్ట్ చేస్తూ దే ట్రైయింగ్ దేర్ బెస్ట్. ఇదెందుకంటే హైదరాబాద్లో రోజుకి కరెంట్ డేటా 1800 to 2000 వెహికల్స్ రోజు కొత్తవి రోడ్ మీదకి వస్తుంది, డిప్లాయ్ అవుతున్నాయి. ఓవరాల్ తెలంగాణలో దట్ ఈస్ 3500 to 4000. ఓన్లీ ఇన్ హైదరాబాద్ 50% ఆఫ్ తెలంగాణస్ న్యూ వెహికల్స్ ఆర్ లాంచింగ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో అలాంటప్పుడు మనం రోజు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వీఆర్ సీయింగ్ సమ్ 2000 వెహికల్స్. సో ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు ఏముంది, యావరేజ్ రోడ్ టైం మనం ఎక్కడికి వెళ్ళినా యావరేజ్ స్పీడ్ మనది 18 to 19 ఉంది అకార్డింగ్ టు మై నాలెడ్జ్. గోయింగ్ ఫార్వర్డ్ 5 years మనం చూసుకున్నాం అనుకో, ఇట్ విల్ బీ నాట్ మోర్ దెన్ 5.
ఏ బైక్ అయినా ఫస్ట్ గేర్ ఇక. ఇప్పుడు నా హార్లీ డేవిడ్సన్ ఉంది 440cc బండి, నేను సెకండ్ గేర్ దాటలేకపోతున్నా. నో వే, ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ ఆర్టీసీ స్టీల్ వీల్ మీద పడుతుంది, ఆర్ఎల్స్ ఇట్ ఈస్ సెకండ్ గేర్ అంతే. సో గోయింగ్ ఫార్వర్డ్ మనకు ప్రాబ్లం అయితే ఉంది, దట్ మ్యాక్సిమం యావరేజ్ స్పీడ్ విల్ బి నాట్ మోర్ దెన్ 5 km/h. మీరు దానికి సొల్యూషన్ అడుగుతారా? అది కూడా ఉంది మన దగ్గర. రీసెంట్గా మన జేపీ గారు ఉన్నారు కదా, జేపీ గారు కూడా దీని మీద వర్క్ చేస్తారు. టౌన్ హాల్ విత్ జేపీ చేస్తున్నారు ఆయన, మొన్న చేశారు. అండ్ దే ఆర్ ఆల్సో మూవ్ హైదరాబాద్ అని ఒక ఇనిషియేటివ్, చాలా మంది దీని మీద పాలసీ మేకింగ్లో ఉన్నారు, పాలసీలు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దట్ వీ నీడ్ టు యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, లాస్ట్ మైల్ కనెక్టివిటీ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు నేనే అనుకున్నా, రామంతపూర్ నుంచి మాదాపూర్ రావాలంటే ఐ షుడ్ గో టు మెట్రో. ఫర్ ఎగ్జాంపుల్, రామంతపూర్ నుంచి మెట్రో దాకా వెళ్ళాలంటే ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ మై హౌస్ 200 meters మెయిన్ రోడ్, ఫ్రమ్ దేర్ ఐ నీడ్ టు టేక్ ఏ ఆటో ఆర్ ఎ బస్, అక్కడ దాకా వెళ్ళాలి. సో ఇంటికా ఒకరోజు ట్రై చేశా, ఇంటికా నుంచి ఉప్పల్ మెట్రో ఇస్ 2.2 km ఫర్ మీ. ఆ 2.2 km వెళ్ళడానికి నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్లో బైక్ మీద నేను ట్యాంక్ బండ్ వచ్చేస్తాను. సో నేనేం ఆలోచిస్తున్నాను, అంత టైం అక్కడ స్పెండ్ చేసే బదులు నేను హాఫ్ జర్నీ కవర్ చేసుకుంటున్నా అని నా మైండ్ సెట్ చెప్తుంది. దట్ ఈస్ వై ఐఎమ్ కమింగ్ ఆన్ బైక్. సో దీని గురించి ఎంఎంటీఎస్ గురించి మాట్లాడు. మై ఆఫీస్ ఇస్ ఇన్ మాదాపూర్, నాకు ఎంఎంటీఎస్ కనెక్టివిటీ ఏడుంది, నాకు మెట్రో కనెక్టివిటీ, మెట్రో నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి, ఆర్ఎల్స్ నా ఇంటి నుంచి విద్యానగర్ కాచిగూడ వెళ్ళాలి, ఆంజనేని తీసుకోవాలి. అండ్ ఎంఎంటీఎస్ ఎక్కడుంది? మాదాపూర్లో లేదు. ఐ నీడ్ టు గెట్ డౌన్ ఎట్ హైటెక్ సిటీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మన మేజర్ ఏరియాస్, వర్కింగ్ ఏరియాస్ కూడా ఒక సైడ్ ఉన్నాయి, కనెక్టివిటీ ఒక దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ట్రై చేసినా కూడా సరే అక్కడి నుంచి బస్సులు పెడతాం మనం హైటెక్ సిటీకి, హైటెక్ సిటీ స్టేషన్ నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలికి బస్సెస్ పెట్టినా కూడా రోడ్స్ కంజెస్టెడ్ అయినాయి కదా. వీఆర్ బిల్డింగ్ ఫ్లైఓవర్స్, ఫ్లైఓవర్స్ వల్ల ట్రాఫిక్ తగ్గట్లేదు, ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. కరెక్ట్. అంటే ప్రాబ్లం అనేది ఒక సైడ్ వెళ్ళక 4 sides వెళ్తున్నాయి. ఇది కూడా ఒక టైం అప్పుడు జరిగింది, బట్ అప్పుడున్న పరిస్థితి చూసుకొని చేశారు కదా. ఇప్పుడున్న పరిస్థితి వేరే ఉంది. వీ హ్యావ్ మోర్ దెన్ 1 crore పీపుల్ ఇన్ హైదరాబాద్. సో దీనికి యాక్చువల్ సొల్యూషన్ ఏంటంటే పీపుల్స్ బిహేవియర్. మనం చేసేది ఏముంది, మంచిగా లేన్ ఫాలో చేసి డ్రైవ్ చేయాలి, హెల్మెట్స్ పెట్టుకోవాలి, అన్వాంటెడ్ హాంకింగ్ చేయొద్దు, సిగ్నల్స్ పాటించాలి, చిన్న చిన్నవి కదా. సో అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రావాలి డెఫినెట్లీ, బట్ యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఎ సిటిజన్ వీ కెన్ అట్లీస్ట్ డూ దిస్. ఇప్పుడు రోడ్డు మీద లెట్స్ ఒక ఎవ్రీ టైం ఒక 1 lakh rupees 1 lakh పీపుల్ ట్రావెల్ చేస్తున్నారు. ఆ 1 lakhలోకి వెళ్ళి 60,000 పీపుల్ ప్రాపర్గా రూల్స్ పాటించి, లేన్ డిసిప్లిన్, రాంగ్ సైడ్ పోకుండా, యూటర్న్స్ దగ్గర అన్వాంటెడ్గా జామ్ చేయకుండా వెళ్తే ట్రాఫిక్ ఫ్రీగానే వెళ్తుంది. సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ లేన్ డిసిప్లిన్. మీ లేన్లో ఉండి మీరు వెళ్ళారనుకోండి ఏం కాదు. ఇప్పుడు మీరు నార్మల్గా ఆల్మోస్ట్ ఒక 5 మేజర్ పాయింట్స్ని మీరు అడ్రస్ చేయడం జరిగింది, దేనికి మెయిన్గా ట్రాఫిక్ ప్రాబ్లమ్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు మెయిన్గా మెన్షన్ చేసింది లేన్ డిసిప్లిన్. సో ఇప్పుడు సిటిజన్ నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రావాలి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రావాలి, లేన్ డిసిప్లిన్లో అందరిలో చేంజ్ రావాలి అంటే? సో గవర్నమెంట్ అంటే ఫర్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అంటే నేను చూసిన రికార్డు రీసెర్చ్ చేసిన ప్రకారం ఒక 1200 వెహికల్స్కి ఒక ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు. వెరీ ఏమంటారు, లెస్ మ్యాన్ పవర్. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా జంక్షన్స్లలో గ్రే హౌండ్స్ కూడా డిప్లాయ్ అయ్యారు. అది కాకుండా ట్రాఫిక్ మార్షల్స్, HCSC త్రూ, సైబరాబాద్ SCSC త్రూ, అది కాకుండా మాలాంటి వాలంటీర్స్. సో ఎప్పుడెప్పుడు టైం దొరికినప్పుడు వస్తుంది. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ నౌ, కానీ ఇంకా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఏం చేయొచ్చు అంటే ఇంకా మ్యాన్ పవర్ని హైర్ చేసుకొని, అంటే డిపార్ట్మెంట్ త్రూ హైర్ నోటిఫికేషన్ జారీ చేసి ట్రాఫిక్లో ఇంకా హైరింగ్ చేసుకొని దెర్ షుడ్ బి పర్టికులర్ స్క్వాడ్. ఇప్పుడు ఎలా అయితే ఈగల్ ఉన్నదో, షీ టీమ్స్ ఉన్నదో, అలా పర్టికులర్ ట్రాఫిక్ ఒక స్క్వాడ్ ఉన్నది. అండ్ దే షుడ్ మానిటర్ పర్టికులర్ స్ట్రెచ్. ఇప్పుడు పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు అనుకున్నాం, రోడ్స్ చాలా బాగున్నాయి, అయినా కూడా సిగ్నల్స్ దగ్గర జామ్ అవుతున్నాయి. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఫ్రీ లెఫ్ట్ని ఫ్రీగా ఉంచట్లేదు. నిన్న డే బిఫోర్ ఎస్టర్డే, అంటే 15th రోజు ఇక్కడ
మాసాప్ ట్యాంక్లో ఒక 10 మెంబర్స్ మేము వాలంటీరింగ్ చేసినాం ఒక 2 hours ఈవినింగ్. అక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంది. విరించి నుంచి వచ్చి లెఫ్ట్ కొడితే వీళ్ళు కొట్టు లక్కడికప్పుడు ఆ ఫ్రీ లెఫ్ట్ మొత్తం బ్లాక్ ఉంది. అండ్ ఆన్ ద రికార్డ్ నేను మా కెమెరామెన్ ఉంచుతా ఎప్పుడైనా, బికాస్ అది ఏదో కాంటెంట్ కోసమో దానికోసమే కాదు, కాంటెంట్ రికార్డ్ అయితే పెడతాం. బట్ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్ దెర్ ఇస్ అ ప్రూఫ్. సో వీఆర్ వాలంటీర్స్. ఇన్ కేస్ ఎవరైనా వచ్చి తిట్టినా లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కూడా రికార్డ్ ఉంటుంది. ఒక పర్సన్ ఒక దగ్గర నిల్చోబెడతాం ఓకే. ఆల్ టైమ్. అంటే ఇట్లా కూడా అంటారు కామెంట్స్లో, బ్రో నువ్వు డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతావు, కొంతమంది రిసీవ్ చేసుకోలేకపోతారు, చేయలేకపోవచ్చు, లేకపోతే ఏదైనా జనాలు బాగాలేదు అసలు అంటే ఓకే, దట్ ఈస్ అ వరింగ్ పాయింట్ డెఫినెట్లీ. బట్ SOS ఉంటుంది నా దగ్గర. ఐ హ్యావ్ సర్టన్ నెంబర్స్ ఎవ్రీ టైమ్ హ్యాండీ. ఏ జోన్కి వెళ్తానో ఆ జోన్ నెంబర్స్ నా దగ్గర ఉంటాయి, తీసుకొని పెట్టుకున్నాను నేను. అండ్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ 2-3 ఇంపార్టెంట్ నెంబర్స్ ఆల్వేస్ విత్ మీ. అంటే వాళ్ళకి ఎప్పుడు కాల్ చేసినా కూడా నా కాల్ వెళ్తే ఇమ్మీడియట్లీ దే రెస్పాండ్. అంటే మై వెల్ విషర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్, HCSC కావచ్చు, ఉన్నారు మనకు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ వాలంటీరింగ్, ఫ్రీ లెఫ్ట్ చేసినామన్నారు. అక్కడ నేను ఒక మాట అన్న ఒక పెద్ద ఆయనతో, వద్దు రాకండి ప్లీజ్ వైర్ ఓకే అంటే ఆయన కూడా వచ్చేసాడు. దేకో ఆపి ఆగేతో ఈ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్. వెనక బస్సు ఉంది, జస్ట్ ఒక 1 feet వల్ల బస్సు వెళ్ళలేకపోతుంది. బస్ వెనకాల కంటిన్యూస్ జామ్ అయిపోయింది. ఐ టోల్డ్ హిమ్ దట్ కి సబ్కో ఫ్రీ లెఫ్ట్ चाहिए బట్ రోడ్ కో ఫ్రీ కిसी को नहीं रखना అని వాళ్ళందరికీ కూడా చెప్పాను, తెలుగులో కూడా చెప్పాను. అందరికి మనకు ఫ్రీ లెఫ్ట్ కావాలన్నా, కానీ ఫ్రీ లెఫ్ట్ మనం ఉంచాం. అందరూ తొందరగా వెళ్ళాలనుకుంటారు, తొందరగా వెళ్ళలేము. ఎందుకంటే మీలాగా తొందరగా వచ్చి అందరూ ఆగిన వాళ్ళే ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేసి. సో దిస్ స్క్వాడ్ వాట్ ఐఎమ్ టాకింగ్, ఒక స్క్వాడ్, ఒక టీం రెడీ అయితే హైదరాబాద్లో త్రూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్, దే షుడ్ బి మానిటరింగ్ ఎవ్రీ స్ట్రెచ్. వాళ్ళు ఒక సర్వే చేయాలి, ఒక స్టడీ చేయాలి. ఈ పంజాగుట్ట నుంచి రోడ్ నెంబర్ 2 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఏం ప్రాబ్లం ఉంది, వీ విల్ ఆల్సో మేము కూడా సర్వే చేస్తాం. ఇప్పుడు నేను అలాంటి వాలంటీర్స్ని సర్వే చేసి HCSCకి సబ్మిట్ చేస్తాం. బట్ సి ఐ టోల్డ్ యూ దెర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ అప్రూవల్స్ ఆర్ రివ్యూ. అంటే అవి ఎప్పుడు వెళ్తాయి అనేది మనకు అప్డేట్స్ రాదు కాబట్టి. సో దెర్ ఇస్ ఎ పర్టికులర్ టీమ్ హూ షుడ్ స్టడీ అండ్ అక్కడ ఉన్న ఛాలెంజెస్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి. ఇమ్మీడియట్ హౌ హైడ్రా ఇస్ డూయింగ్, ఎన్క్రోచ్మెంట్ ఉందని రాగానే వాళ్ళు ఎమ్మటే వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తున్నారు. సో అలాంటి హైడ్రా ఇప్పుడు ఏముంది అనుకుంది, స్టార్టింగ్ దే డిడ్ విత్ డిమోలిషన్స్. అంటే లేక్స్లో FTLలో బఫర్ జోన్ ఉన్న ఇళ్ళను కూలగొట్టారు. ఇప్పుడు ఫుట్పాత్ ఎంకరేజ్మెంట్స్ కూడా క్లియర్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ థింగ్ దే ఆర్ డూయింగ్ ఈస్కి లేక్ రిజర్వేషన్స్. అంటే నా వర్క్ కూడా అదే ఉంది కాబట్టి అయినా అబద్ధం. సో ఎలా అయితే హైడ్రా ఫామ్ అయిందో దేర్ షుడ్ బి సంథింగ్ ఫర్ ట్రాఫిక్, పర్టికులర్లీ దే వుడ్ బి ఫర్ ఈ యూటర్న్ డిజైన్స్ బాగాలేకుండా దాన్ని ఇమ్మీడియట్గా నైట్ టు నైట్ దాన్ని చేంజ్ చేసి పడేయాలి. ఫుట్పాత్స్ ఎక్కడైతే బైక్లు ఎక్కి ఫుట్పాత్ మీద వెళ్తున్నాయో దాన్ని ఇమ్మీడియట్గా హైట్ చేయడము, బోలార్డ్స్ పెట్టడము, బ్యారికేడ్స్ పెట్టడము చేయాలి. ఎక్కడెక్కడైతే ఎక్కువ వైలేషన్స్ అవుతుంది, చాలామంది రాంగ్ సైడ్ వెళ్ళే వాళ్ళు రీజన్ ఏమి ఇస్తారంటే యూటర్న్స్ దూరం ఉన్నాయని ఇస్తున్నారు. పెట్రోల్ ఎక్కువ కాలుతుంది, నువ్వు పెట్రోల్ పోస్తావు అని క్వశ్చన్ వేస్తారు. ఓకే, వాళ్ళ పర్స్పెక్టివ్ దే ఆర్ రైట్. బట్ యూటర్న్స్ దూరం ఎందుకు ఉన్నాయంటే దానికి రీజన్. ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు తక్కువ స్పేస్లో యూటర్న్స్ ఉంటే అక్కడే వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. మ్యూజికల్ చైర్, ఎక్కువ వెహికల్స్, ఎక్కువ పార్టిసిపెంట్స్ ఉంటే ఎక్కువ చైర్స్ ఉంటాయి. సో ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి యూటర్న్స్ దూరం ఉన్నాయి. సో ఈయన అక్కడి నుంచి వెళ్ళి యూటర్న్ తిరిగి రావాలి. అన్ఫార్చునేట్లీ పెట్రోల్ రేట్స్ పెరుగుతున్నాయి. దట్ ఈస్ నాట్ ఇన్ ఎనీబడీస్ హ్యాండ్స్. పెట్రోల్ రేట్స్ పెరిగినాయి, పెట్రోల్ ఎక్కువ కొట్టించుకోవాలి. వెన్ యూ వాంట్ సంథింగ్ గుడ్, సంథింగ్ బ్యాడ్ ఆల్సో యూ షుడ్ యాక్షన్. అదే నా కాన్సెప్ట్. సో ఇలా ఒక స్క్వాడ్ రావాలి అండ్ లేన్ డిసిప్లిన్ పర్టికులర్గా కావాలి. ఎక్కడెక్కడ సిగ్నల్ టైమింగ్స్ కూడా మాన్యువల్ ఉంటున్నాయి, వెహికల్ యాక్చువేటెడ్ ఉంటున్నాయి అండ్ యాక్చువల్ సిగ్నల్ టైమింగ్స్ కూడా ఉన్నాయి. 3 types ఆఫ్ సిగ్నల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాన్యువల్ ఉన్న సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఎక్కువ జామ్ అయిపోతుంది, ఒక మూమెంట్ ఉంది. నెక్స్ట్ సిగ్నల్ పోతే VS ఉంది, నెక్స్ట్ సిగ్నల్ పోతే ఒక సడన్ డెసిగ్నేటెడ్ టైమర్ ఉంది. సో అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ. ఇప్పుడు కొంత సిచ్యువేషన్ నేను చూశాను, ఒక సిగ్నల్ నాకు గ్రీన్ దొరికితే అన్ని గ్రీన్ దొరుకుతుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఇస్ VSC, వెహికల్ యాక్చువేటెడ్ సెన్సార్స్. సో ఒకటి గ్రీన్ దొరికితే ఒకటి గ్రీన్, ఒకటి రెడ్ దొరికితే అన్ని రెడ్. సో ఈ సిగ్నల్ టైమింగ్స్ కూడా వెహికల్స్ మూమెంట్స్ బట్టి ఎన్ని వెహికల్స్ పాస్ అవుతున్నాయి, ఒక 1 hourలో ఎన్ని వెహికల్స్ పాస్ అవుతున్నాయి, ఎన్ని కార్లు వెళ్తున్నాయి, ఎన్ని బైక్లు, ఈ స్టడీ చేయాలి. ఇవి స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది ఒక పర్టికులర్ స్ట్రెచ్లో ఎన్ని వెహికల్స్ డైలీ మూమెంట్ ఉంది, అన్ని వెహికల్స్
ఒక పర్టికులర్ 3-4 మినిట్లో ఈ సిగ్నల్ క్రాస్ చేయాలంటే ఈ సిగ్నల్కి ఇంత టైం పెట్టాలి, ఆర్ఎల్స్ ఇక్కడ మాన్యువల్ పెట్టాలి. 4 o'clockకి 4 to 6 మధ్యలో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, పీక్ టైం 5 to 7 మధ్యలో ఇవి స్టడీ చేయాలి. దానికి ఒక పర్టికులర్ టీమ్ ఉండాలి అండ్ దాట్ షుడ్ బి ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇప్పుడు మాలాంటి వాలంటీర్స్ ఏదైనా గ్రౌండ్కి వచ్చి స్టడీ చేస్తానికి హెల్ప్ చేస్తుంది, బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే డిపార్ట్మెంట్ ఉండాలి. అన్నీ మన దగ్గర సజెషన్స్ ఉన్నాయి కానీ ఎస్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ద సెకండ్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెన్షన్ చేశాను. యా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పీపుల్ కావాలి రెస్పాన్సిబిలిటీ ఉండాలి, గవర్నమెంట్ కావాలి రెస్పాన్సిబిలిటీ. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేద్దాం, అది దగ్గర క్రియేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు సిటిజన్ నుంచి ఎలా ఉండాలి, గవర్నమెంట్ నుంచి ఎలా? అంటే సిటిజన్ నుంచి మనం సజెషన్ ఇవ్వగలుగుతాం. సి కన్సర్న్ సిటిజన్స్ విల్ ఆల్వేస్ రేస్ కన్సర్న్స్ ఆన్ ఫుట్ పాత్స్, స్ట్రీట్ లైట్స్, యూటర్న్స్ అండ్ పోర్టల్స్. ఇప్పుడు జిహెచ్ఎంసీకి కూడా ఒక యాప్ ఉంది, మైక్యూర్ యాప్ ఉంది. అది కాకుండా ట్విట్టర్లో పోస్ట్ చేయొచ్చు. నోబడీ విల్ వేస్ట్ దేర్ టైం అండ్ గో టు సర్టన్ ఆఫీస్. ఒక లెటర్ ఇవ్వాలంటే ఇద్దరు జాబ్లు ఉన్నాయి, ఇవ్వాలి కూడా అంత టైం. బట్ ట్విట్టర్ ఎక్స్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. యూ కెన్ పోస్ట్. నవ్ డేస్ ఎవ్రీ అదర్ అథారిటీ ఐసీ ఆన్ ఎక్స్, ట్విట్టర్లో దే రెస్పాండింగ్. నేను చాలా యాక్టివ్గా ఉన్న వల్ల మనకు చాలామంది వాళ్ళు పెడితే నేను రీపోస్ట్ చేస్తా, నేను పెడితే వాళ్ళు రీపోస్ట్ చేస్తారు. అట్లా కొన్ని సాల్వ్ అవుతుంది. బికాస్ ఎనీథింగ్ ఈజ్ పోస్టెడ్ ఆన్ సోషల్ మీడియా ఈజ్ ఏ కంప్లైంట్. సో దాన్ని ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నారు. సో సిటిజన్స్ క్యాన్ రిపోర్ట్. మనం ఏం చేయగలుగుతాం, రిపోర్ట్ చేయాలి. మీకు ఎక్కడ స్ట్రీట్ లైట్ వర్క్ అవుతుందో రిపోర్ట్ చేయండి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆర్టికల్ 21 కింద ఏమిచ్చింది, పెడెస్ట్రియన్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జిబ్రా క్రాసింగ్ అయినా సరే, ఫుట్పాత్ అయినా సరే. సో ఇప్పుడు చాలా వరకు అది వచ్చిన కాంచి మన హైదరాబాద్లో ఫుట్పాత్ క్లియరెన్స్ జరుగుతుంది. నేనైతే చూస్తున్నా, వస్తూ పోతుండే. కాబట్టి దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఫర్ హైదరాబాద్. బెంగళూరు కూడా స్టార్ట్ చేసింది. సో దట్ ఈస్ ఎ చేంజ్. డెఫినెట్లీ అదొక మన చేంజ్లో పర్సంటేజ్లో యాడ్ అవ్వాలి. అలాగే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సపోర్ట్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో ఈ క్రాష్ బ్యారియర్స్ ఉంటాయి, అవి అలాగే ఉండిపోయినాయి. అక్కడ ఆఫీసర్స్ కూడా తెలిసాము కానీ అది సాల్వ్ కావట్లేదు. సో ఇలాంటి స్క్వాడ్ అయినా, లేకపోతే స్క్వాడ్ అనేది ఒక టైం పడతలేదు. బట్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఆఫీసర్స్ కూడా ఇలాంటివి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ పీపుల్ వాంట్ ఇమ్మీడియట్ చేంజ్. దెన్ దే అబ్జర్వ్ చేంజ్ అయ్యింది, మనం కూడా మారాలి. ఇప్పుడు ఏటీఎంలో కార్డు వేయక నెంబర్ కొట్టినా డబ్బులు వస్తున్నాయి. అదే ఏటీఎంలో కార్డు వేసి మనం నెంబర్ కొట్టి 1 hour తర్వాత వస్తాయంటే ఎవ్వరు పోరు ఏటీఎం. సో పీపుల్కి ఏం కావాలంటే ఇమ్మీడియట్ చేంజ్, ఇమ్మీడియట్ యాక్షన్, అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దట్ షుడ్ హ్యాపన్ ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ట్రాఫిక్ రిలేటెడ్ అయిన సమస్యని ట్విట్టర్లో పెట్టినా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ కావాలి, రేపే దాన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ పోర్టల్ ఉందంటే పోర్టల్ సాల్వ్ కావాలి. బట్ పోర్టల్ సాల్వ్ చేసేదానికి ఎవరిని అప్రోచ్ అవ్వాలని మనకు తెలిసి ఉండాలి. సో కామన్ సిటిజన్కి ఇదొక అవేర్నెస్ రావాలంటే డిపార్ట్మెంట్ హ్యాస్ ఆల్సో హ్యాస్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏమంటారు, నోటీస్కి తీసుకురావాలి. ఓకే, మీకు పోర్టల్ సమస్య ఉందా, ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి, అలా చేయాలి. స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉందా, ఈ నెంబర్కి పెట్టండి. ఇప్పుడు మొన్న వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందు మూడు కార్పొరేషన్స్ కొన్ని నెంబర్స్ ఇచ్చాయి సోషల్ మీడియాలో, ఫీల్డ్ మార్షల్స్ అని. అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్. ఇప్పుడు మా ఇంటికాడ చెట్టు పడిపోయింది, నేను 100కి కాల్ చేయాలా, 112కి కాల్ చేయాలా, లేకపోతే ఐ విల్ బి డైలమా కదా, లేకపోతే నేను జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎవరికి చేయాలి, రైట్? సో ఆ ఫీల్డ్ మార్షల్ నెంబర్ ఇచ్చి చాలా మంచి పని చేశారు. రియలీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ మరి వర్షాలే పడతాయి కదా. అంటే వర్షాలు వస్తే గాలి మనం వస్తుంది, చెట్లు పడతాయి, వైర్లు దిగిపోతాయి, నాలాలు ఫుల్ అయిపోతాయి, వర్షం పడితే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మన ఏరియాకి ఏ ఫీల్డ్ మార్షల్ ఉన్నాడు, కాల్ చేద్దాం. సరే ఇక్కడ ఇది అయింది, ఆయన ఏమంటాడు, సరే వాట్సాప్లో లొకేషన్ పెట్టండి, లైవ్ లొకేషన్, వస్తామంటాడు. సో దట్స్ ఎ గ్రేట్ మూవ్. సో అలాగని మనకు వర్షాకాలం కాకుండా ఇయర్ లాంగ్ 365 days మీ సొసైటీలో లేకపోతే మీ లొకాలిటీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వాట్సాప్ చేసి పెట్టండి. ఇప్పుడు మైక్యూర్ యాప్ అన్నా కూడా మనకు ప్రాసెస్ తెలిసినా కూడా నేను చూశాను, నేను చేశాను కూడా. సో లాంగ్ ప్రాసెస్ అండ్ సమ్ టైమ్స్ అందులో పెట్టిన కంప్లైంట్ సాల్వ్ అయిందని కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇట్ హ్యాస్ బిన్ రిజాల్వ్, ఇట్ హ్యాస్ బిన్ అసైన్ టు సో అండ్ సో పర్సన్, ఇట్ హ్యాస్ బిన్ రిజాల్వ్. బట్ గ్రౌండ్లో కావట్లేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ప్రతి సొసైటీలో కాలనీలో రోడ్డు మీద ఇది మాన్యువల్స్ ఉంటాయి. జామ్ అయినప్పుడు ఏం చేస్తారు, డీసిల్టింగ్ చేస్తారు, మట్టి మొత్తం తీసి బయట పెడతారు. నేను గమనించింది కదా, తీసి బయట పెడుతున్నారు అంతే. తీసి బయట పెట్టినప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే వచ్చి సిల్ట్ వెహికల్ వస్తుంది,
చోటా హాతీ లాంటి చిన్న వెహికల్ వస్తుంది, అవి వాళ్ళు ఎత్తుకొని పోతారు. కొన్ని ప్లేసెస్లో 3-4 డేస్ అలాగే ఉంటాయి, దాని నుంచి బండ్లు పోతాయి, అది లెవెల్ అయిపోతుంది, మళ్ళీ అది లోపలికి కూడా పోవచ్చు. సో సి పీపుల్ వాంట్ ఇమ్మీడియట్ యాక్షన్. అగైన్ మీరు డీజిల్ లీక్ చేశారా, తీసినప్పుడే మీ ఇమ్మీడియట్ వెహికల్ ఉండాలి, వాళ్ళు వేయాలి, వెళ్ళిపోవాలి. సో జనాలకు ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఎందుకు అలా ఉన్నాయి, పోర్టల్ ఫిల్లింగ్ ఎలా ఉంది, పోర్టల్ ఫిల్లింగ్ మీరు దుబాయ్లో కనుక, సౌదీలో కనుక, లేకపోతే యూఎస్ఆర్టీలో వెళ్ళండి, ఇమ్మీడియట్ యాక్షన్ విదిన్ 2 minutes. బట్ ఏం జరుగుతుంది సార్ అంటే మేము నార్మల్గా సిటిజన్గా ఒక పాట్ హోల్కి 6 to 7 months తీసుకొని ఉంటుంది, మేము డిస్కషన్ పెట్టుకుంటాం 4 ఫ్రెండ్స్ కలిసినట్టు. బట్ వాట్స్ గోయింగ్ ఆన్ ద రియల్ సిచ్యువేషన్, గవర్నమెంట్ నుంచి ఎందుకు అంత డిలే అవుతుంది? అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి ఉంది, సిఆర్ఎంపీ అని మీరు బోర్డు చూస్తారు, కాంప్రిహెన్సివ్ రోడ్ మేనేజ్మెంట్ ప్లాన్. సో అది అవుట్ సోర్సింగ్ కూడా ఉంటాయి యాజ్ పర్ మై నాలెడ్జ్. అండ్ కొన్ని స్ట్రెచ్లు మరి అవి ఎక్కడ డిపెండెన్సీ ఉంటుందో అంత మనకు నాలెడ్జ్ లేదు. బట్ ఇఫ్ యు ఆర్ అన్ ఆఫీసర్, ప్రిటెండ్ యు ఆర్ ఏ జిహెచ్ఎంసీ ఆఫీసర్, హై లెవెల్ ఆఫీసర్, యు ఆర్ జోనల్ కమిషనర్ అనుకుందాం, మీరు రోజు ఈ రోడ్ నుంచి వెళ్తున్నారు, అక్కడ పోర్టల్ మీకు కనిపిస్తుంది. యూ కుడ్ హ్యావ్ ఆర్డర్డ్ యువర్ సబార్డినేట్స్, ఓకే దేర్ ఇస్ అ పోర్టల్, సాల్వ్ ఇట్ ఇమీడియట్లీ. బట్ ఐ డోంట్ నో వై ఆ డ్యూటీస్ పర్ఫామ్ అవుతలేము. ఐ కెనాట్ సే దట్ ఆన్ లైవ్, డీటెయిల్గా వెళ్ళలేను కానీ దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. ఇఫ్ ఎవ్రీ పర్సన్ బీట్ HMW, SSB, GHMC ఆర్ whoever is involved for roads and all, వాళ్ళకు ఇక్కడ కనిపించింది అంటే రేపు దాన్ని సాల్వ్ చేయాలనే ఆలోచన వస్తే అవుతుంది. సో దట్స్ వై నేను లాస్ట్ వీక్ ఒక పోస్ట్ పెట్టాను, హైదరాబాద్ రోడ్ వారియర్ విత్ రెస్క్యూ క్యూఆర్. రెస్క్యూ క్యూఆర్ ఈజ్ మై స్టార్ట్అప్, దట్ ఈస్ మై బ్యాండ్, కీ చైన్, దట్స్ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్. అది నా స్టార్ట్అప్ ఒకటి. విత్ మై టీమ్ వీ విల్ డూ ద పోర్టల్ ఫిల్లింగ్. ఇప్పుడు లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్. మా పాప ఉంది, షీఈస్ 4.5 years old. ఓకే, నా పాపని చూసుకునే బాధ్యత నాది, మా వైఫ్ది, మా మదర్ది, మా సిస్టర్ది. ఇంట్లో మేము 4 ఉంటాం కాబట్టి. ఇప్పుడు మా పాప ఏదో తప్పు చేసింది, నేబర్స్ వచ్చి మా పాపని ఇట్లా కాదు నాన్న ఇట్లా చేయాలని చెప్పడం, లేకపోతే నాకు చెప్పాలి. నాకు చెప్పి అరుణ్ మీ పాపని కొంచెం నువ్వు ఇట్లా, నాకు ఎంత నామోష్ ఫీల్ అవుతుంది, బికాస్ నా పాపని నేను సరిదిద్దలేకపోతున్నా అనే ఒకటి నాకు వస్తుంది. సో దట్స్ హౌ ఐ షుడ్ నాట్ గో అండ్ టెల్ యూ ఇది ఎలా రికార్డ్ చేయాలి, ఇట్లా పెడితే బాగుంటుంది, ఐ షుడ్ నాట్ టెల్ అది. సో అలాగనే నేను పోర్టల్ డ్రైవ్ నా డ్యూటీ కాదు కదా, బట్ ఐ విల్, నాతో ఎంత అవుతుందో కాంట్రిబ్యూషన్ నేను చేసి ఒక 50 పోర్టల్సా, ఒక 100 పోర్టల్సా మా టీంతో కలిసి మేము ఫిల్ చేస్తాం. అప్పుడు నేను పక్క వాళ్ళ పాపను పోయి సర్దిద్దుతున్నాను కదా. సో ఆ పాప వాళ్ళ డాడీకి ఏమవుతుంది, నామూష్ ఫీల్ అవుతుంది. నామూష్ ఫీల్ అవ్వాలని కాదు కానీ అట్లీస్ట్ దే విల్ సీ దట్ మనం చేయలేకపోతున్నాం కాబట్టి సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఫిల్లింగ్ ద పోర్టల్స్. బట్ దేవర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కదా సార్. వాళ్ళ కొడుకు చనిపోయాడని లైఫ్ అంతా ఆయన పోర్టల్స్ ఫిల్ చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ కార్ నుంచి బయట తీస్తారు, అక్కడ వాళ్ళ కపుల్స్ ఇద్దరు వచ్చి ఇస్తారు. దేవర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. బట్ హూ షుడ్ సాల్వ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ థింగ్, the first action of line item ఏముంటుంది ఫస్ట్ నా డ్యూటీలో. ఇఫ్ ఐఎమ్ ఎన్ ఇంజనీర్ ఇన్ జిహెచ్ఎంసీ ఆర్ సిఎంసీ, ఐ షుడ్ పర్ఫార్మ్ మై డ్యూటీస్. అంటే వాళ్ళు చేస్తున్నారు, ఓకే లెట్స్ సే దట్కి వాళ్ళు చేస్తున్నారు. బట్ జనాలకు ఏం కావాలి సార్, సి వెరీ ప్రాబ్లమ్, ఇది వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ రైట్ నౌ. నా వీడియోస్లో 60% కామెంట్స్లో ఇదే ఉంటుంది, అరే బాబు రోడ్స్ చూడరా బాబు, నువ్వు ఇది వీడియోస్ పెట్టే బదులు రోడ్స్ ఎందుకు చూపెడతావు అంటే. నా మిషన్ ఒకటి ఉంది, నా మిషన్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్, రోడ్ రూల్స్ చెప్పడం మాత్రమే అనేది నా విజన్లో, నా గోల్లో. అండ్ ఫర్ దాట్ ఓన్లీ దే హ్యావ్ కొలాబరేటెడ్ విత్ మీ, అంటే డిపార్ట్మెంట్తో కొలాబరేట్ చేస్తాం. నాకు ఒక డ్యూటీస్ ఉన్నాయి, సర్టన్ డ్యూటీస్. నేను ఇప్పుడు రోడ్డు బాగాలేదు అని రోడ్డు మీద ఆగి ఈ పోర్టల్ని చూపెట్టచ్చు, డెఫినెట్లీ ఐ కెన్ డూ దట్, బికాస్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఐ కెన్ షో ఇట్. బట్ నా ప్రైమరీ గోల్ అనేది ట్రాఫిక్. దీని మీద చూపెడితే నేను అగ్రెసివ్గా ఒక వీడియో చేశాను అనుకోండి, ఇట్ కెన్ బ్యాక్ ఫైర్, టు బీ ఆనెస్ట్, ఇట్ కెన్ బ్యాక్ ఫైర్. ఎలా బ్యాక్ ఫైర్ అవుతుంది, ద పీపుల్ హు ఆర్ సపోర్టింగ్ దే కెన్ టెల్ దట్కి అరుణ్ యూ హ్యావ్ సర్టన్ డ్యూటీస్, యూ పర్ఫార్మ్ దాట్. ఇది చూసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అని రావచ్చు. సో నేను కూడా కొంచెం సేఫ్ సైడ్ చూసుకోవాలి. బట్
ఆ కంప్లైంట్ చేయకుండా నేను దాన్ని సాల్వ్ చేద్దామని చూస్తున్నాను కదా, నేను ఫీల్ చేస్తాను. నేను పెట్టాను, లైవ్లో పెట్టాను, నా స్టోరీ పెట్టుకున్నా, పోస్ట్ పెట్టాను, ఎక్కడెక్కడ పోర్టల్స్ ఉన్నా గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలంటే ఒక్కరు చేశారు తెలుసా, ఐ స్టిల్ హ్యావ్ ద డేటా. ఒక లేడీ ఫిల్ చేసింది. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టి అంత కన్సర్న్ చూపెట్టేటప్పుడు మీరు మన గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఫొటోస్ దించి అలా పెట్టండి కదా, నేను వస్తాను, సాల్వ్ చేస్తాను. ఐఎమ్ నాట్ కంప్లైంటింగ్, ఐఎమ్ ట్రయింగ్ టు సాల్వ్ ఇట్. కంప్లైంట్ చేసి అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియదు కదా, బట్ నేను సాల్వ్ చేస్తానికి వస్తాను కదా. అని ఇఫ్ యు ఆర్ రెస్పాన్సిబుల్, ఫిల్ దట్ ఫామ్, మై టీమ్ విల్ కమ్. సో రాదర్ దెన్ జస్ట్ కామెంటింగ్, ఫిల్ ద ఫామ్, రెడీ టు సాల్వ్. ఐ విల్ రేజ్ ద ఫండ్స్. ఇప్పుడు నేను ఫండ్ రేజ్ చేస్తే మినిమం నేను ఆ పోర్టల్స్ ఒక 100 పోర్టల్స్, ఒక 200 పోర్టల్స్ ఫిల్ చేస్తానికి డబ్బులు పుల్ చేస్తాను. ఐ కెన్ డూ దట్. సార్ మీరు క్లోజ్గా డిపార్ట్మెంట్తో మానిటర్ చేసుకుని కొలాబరేట్ చేస్తున్నారు కదా, వాళ్ళతో కూడా మీరు ఎప్పటికప్పుడు చెప్పే ఉంటారు కదా సార్, నేను వీడియోస్ చేస్తున్నాను, చాలామంది ఇలా మాట్లాడుతున్నారు సార్, దీని మీద ఏమన్నా మనం కన్సర్న్ చేసి దీన్ని ఏమైనా షార్ట్అవుట్ చేయగలమా అని అంటే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది సార్? పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు. త్రూ హెచ్సిఎస్సీనే నేను అప్రోచ్ అవుతాను. హెచ్సిఎస్సీలో ఉన్న మన లీడర్స్కి నేను ప్రజెంట్ చేస్తాను. వెన్ ఎవర్ ఐ గెట్ దట్ ఆపర్చునిటీ, ప్రజెంట్ ఇట్, దే రిసీవ్ ఇట్, దే ఫార్వర్డ్ ఇట్ ఆల్సో. నేను ఇచ్చిన ప్రపోజల్స్ అంటే సొల్యూషన్స్ ఒక లెటర్లో డ్రాప్ చేసి ఇచ్చినవి అక్కడ ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. బట్ కొన్ని సమయంలో ఏమవుతుందంటే కొంతమంది ట్రాన్స్ఫర్ అవ్వడము, కొంతమంది అక్కడ వెళ్ళిపోవడం అలా జరుగుతాయి. కానీ బట్ రీసెంట్ ఒక 3-4 months నుంచి నేను హెచ్సిఎస్సీతో మేము కొలాబరేటివ్గా, అంటే నేను ఏదో స్పెషల్గా పోయి ప్రపోజల్ ఇవ్వకుండా వీ కొలాబరేటివ్ డిస్కస్ దోస్ థింగ్స్ ఆర్ ఇన్ డిస్కషన్. ఇప్పుడు అంటే టూ ఎర్లీ టు అనౌన్స్ ఇట్, బట్ హై బీమ్స్ మీద ఒక పెద్ద యాక్షన్ రాబోతుంది, చాలా పెద్ద యాక్షన్. ఐ థింక్ హార్డ్లీ 1 monthలో రావచ్చు. హై బీమ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎల్ఈడి లైట్స్, వాటి మీద ఒక మంచి గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీ చేయబోతున్నాం. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే దాంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్సే ఉన్నాయి, ఇప్పుడు లైట్స్ మీరు కొంటారు, మీరేమంటారు, నా డబ్బులు రావు, నేను కొనుక్కుంటా, నేను వేస్తే నన్ను క్వశ్చన్ చేయని అంటారు. కరెక్ట్. నేను వేస్తే మీరు పట్టుకుంటే నన్ను క్వశ్చన్ చేయని అంటారు. బట్ బేసికలీ ఆ లైట్స్ పెట్టుకుంటే నువ్వు వేస్తావనే ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు ఉంటావని మనం అన్నాం. కానీ అది అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎందుకు అమ్ముతున్నారు? అమ్మేవాడు ఏమంటాడు, ఈ పర్పస్ బైక్స్ కోసం కాదు, ఇది వేరే డెకరేటివ్ లైట్స్ అంటారు. వేరే ఎక్కడ మనం చూస్తున్నాం, అది బైక్స్ మీద చూస్తున్నాం, ట్రక్స్ మీద చూస్తున్నాం, బస్సెస్ మీద చూస్తున్నాం. సో దాని సందర్భంలో ఒక యాక్టివిటీ మనం పెద్ద ఎత్తున ఓవరాల్ హైదరాబాద్లో 77 ట్రాఫిక్ స్టేషన్స్లో ప్లాన్ చేస్తున్నాం. సో సూన్ దట్ విల్ హ్యాపన్. సో ఇలాంటి చిన్నవి మనము ప్రపోజ్ చేస్తే కొంచెం దే ఆర్ రిసీవింగ్ ఇట్. సార్ మీరు 4th point మెన్షన్ చేసింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో అంటే నార్మల్గా ఇప్పుడున్న హైదరాబాద్ సిచ్యువేషన్లోని ఎవ్రీ 2 personsకి రిలేటెడ్గా ఒక వెహికల్ ఉందన్నారు సార్. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఒకప్పుడు ఎంఎంటీఎస్ని 1 lakh+ వాడేవాళ్ళు ఇప్పుడు 40,000కి వచ్చేసారు. బస్సెస్ ఒకప్పుడు 3,100 నుండి 2,800కి వచ్చేసాయి. సో ఇంత డౌన్ఫాల్ చూస్తున్నాం కదా సార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో. అందులో ఏం చేంజెస్ జరగాలి? సిటిజన్స్కి మేము కోరుకునేది ఏంటి, మాకు లాస్ట్ మైల్ కనెక్ట్ వరకు ఉంటే ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో, అప్పుడు మేము కూడా కొంచెం హ్యాపీగా. ఎందుకంటే అందరూ కూడా స్టూడెంట్సే కాదు కదా సార్, ఐటీ జాబ్ సెక్టర్స్, గవర్నమెంట్ వీళ్ళందరూ ఎక్కుతుంటారు కదా. సో మీ సైడ్ నుంచి అందులో ఏం చేంజెస్ రావాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్? బస్సెస్ ఇంక్రీజ్ చేయాలి ఫస్ట్. ఓకే, బస్సెస్ ఇంక్రీజ్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏంటంటే కన్వీనియన్స్ చూస్తున్నాం. అంటే నేను కార్లో వెళ్తా, ఐ హ్యావ్ సమ్ మీటింగ్స్, ఐ హ్యావ్ టు మీట్ so and so people. Right. So I don't prefer taking bus. I don't prefer taking metro. Right. నా టైమింగ్స్ వేరే ఉన్నాయి, ఆర్ ఎల్స్ నా డే షెడ్యూల్ ఎలా ఉందంటే ఐ కెనాట్ మేబీ అడాప్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అలాంటి మైండ్ సెట్ పీపుల్ ఉన్నారు, డెఫినెట్లీ వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. సర్టన్ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు హూ విల్ ఆల్వేస్ గో ఫర్ ప్రైవేట్ వెహికల్స్. ఇప్పుడు కొత్తది ఒకటి ప్రైవేట్ బస్సెస్ది ఇది స్టార్ట్ అయింది, బుక్ చేసుకొని పోవడం. బస్సెస్ ఉన్నాయి, ఐ కెనాట్ నేమ్ దెమ్, దేర్ ఆర్ సర్టన్ బస్సెస్. అంటే మీ రూట్లోకి వెళ్ళి బస్సెస్ వెళ్తే మీరు బుక్ చేసుకోవచ్చు. దట్ లైక్ ఎ పూల్, దట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ యాక్చువల్లీ. ఒక బస్సులో ఒక 40 మంది వెళ్తున్నారు, సేవింగ్ టైం. సో అలాగా మన గవర్నమెంట్ బస్సెస్ ఇప్పుడు మనం మెట్రో ఎక్స్ప్రెస్ చూస్తున్నాము, ప్యాసింజర్ రెడ్ బస్సెస్ ఉన్నాయి, ఇంకా ఒలెక్ట్రా బస్సెస్ ఉన్నాయి. అలాగా మనం ఒక కార్పొరేట్లో ఇది చూసుకుంటే
ఉమెన్కి ఫ్రీ షటిల్స్ ఉన్నాయి. She shuttle. షీ షటిల్ అని సిఎస్ఆర్ కింద వాళ్ళు కార్పొరేట్ ఆఫీస్ నుంచి మెట్రో వరకు దట్ ఈస్ ఈజింగ్. ఒక 50 మెంబర్స్ ఒకసారి క్యారీ చేస్తున్నారు. సో అలాంటి థాట్ మన గవర్నమెంట్ తీసుకొని స్పెషల్ బస్సెస్ని మనము లాంచ్ చేయాలి. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఎక్కడ చదివాను, ఐ హర్డ్ దట్ 2000 పీపుల్కి 2000 పీపుల్కి అగేన్స్ట్గా ఒక బస్సు ఉందట మన హైదరాబాద్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐమ్ రీకాలింగ్ ఇట్, 2000 కావచ్చు. 2000 పీపుల్కి ఒక బస్సు ఉందంటే హౌ విల్ వీ గో అండ్ అడాప్ట్ ద బస్ సర్వీసెస్? మోర్ ఓవర్ చాలామంది ఆర్టీసీ బస్సెస్ మీద కంప్లైంట్స్. ఒకటి ఆర్టీసీ బస్ అని నేను చెప్తున్నాను బికాజ్ ఎవ్రీబడి నోస్ ఇట్. అండ్ ఆర్టీసీలో కూడా మనకు చాలామంది అథరైజ్ పర్సన్స్ టచ్లో ఉన్నారు. అండ్ నేను చాలా కంప్లైంట్స్ రేజ్ చేసిన, ఒక 2 times వాళ్ళకు డెపోలో వెళ్ళి అవేర్నెస్ కూడా నేను చేయడం జరిగింది. సో అక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఒలెక్ట్రా గ్రీన్ బస్సెస్కి కాంట్రాక్ట్ డ్రైవర్స్, దే ఆర్ నాట్ డిపార్ట్మెంట్ డ్రివన్ డ్రైవర్స్. సడన్ డేస్ 10 days 15 days వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఫీల్డ్కి వస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ర్యాష్ డ్రైవింగ్. ఆన్ రికార్డ్ చెప్తున్నా, అందరు చూస్తున్నారు కూడా. డెసిగ్నేటెడ్ బస్ లేన్లో ఆపకపోవడం. ఎస్, there are no designated lanes, we accept that, but we should do something to get some designated place. కొన్ని ప్లేసెస్లలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మెహదీపట్నం సైడ్ వెళ్తే బస్సెస్కి సపరేట్ లేన్ అటు ఉంది ఇటు ఉంది. బట్ దెన్ ఆల్సో వాళ్ళు ఆపట్లేదు, బయటనే ఆపుతున్నారు. కొన్ని బస్సెస్లో బస్సు షెడ్ నుంచి 10 feet దూరం ఉంటుంది. ఇది ఇక్కడ ఉందని ఇంకో బస్సు ఇక్కడ ఆగుతుంది. ఈ 2 ఇక్కడ ఆగినా దాని 2 ఇంకా అవుతాయి. అక్కడ ట్రాఫిక్ సమస్య ఇదే. మీరు లైన్ వైజ్గా ఆపుతలేరు, డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో ఆపుతలేరు అంటే ప్యాసింజర్స్ ప్రాబ్లం కూడా ఉంది. వాళ్ళు కూడా బస్సు రోడ్డు మీదనే రాగానే ఎక్కేస్తున్నారు. సో అట్లా 2-way ప్రాబ్లం ఉంది. ఐ కెనాట్ బ్లేమ్ ఆర్టీసీ, ఐ కెనాట్ బ్లేమ్ ప్యాసింజర్స్. 2-way ప్రాబ్లం ఉంది అక్కడ. సో ఆర్టీసీ బస్సెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచాలి. రీసెంట్గానే బస్సెస్ కొన్ని సీఎం గారు లాంచ్ చేశారు. నంబర్ ఆఫ్ బస్సెస్ పెంచితే రోడ్స్ మీద కంజెషన్ ఎక్కువైపోతుంది. సో ఇట్స్ అ మ్యారీగో రౌండ్. ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దామని చూస్తే ఇంకో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఐ బిలీవ్ ఇట్స్ a non-ending topic, a non-ending problem, but we have to get adjusted to these problems in such a way that కొంచెం స్ట్రక్చరైజ్ చేసుకొని మనమే మన బిహేవియర్ తోటి వెళ్ళాలి. ఈ పాడ్కాస్ట్ మీద కూర్చొని లేకపోతే మనం ఏదో సాల్వ్ అయిపోయింది అని చెప్పడం కాదు. ఇట్ ఈస్ నాన్ ఎండింగ్ ప్రాబ్లం డెఫినెట్లీ. బట్ స్ట్రక్చరైజ్ వేలో చేస్తే ఎందుకు, ఇప్పుడు మన ఆర్సీబీ మ్యాచ్ అయినప్పుడు స్టాంపేడ్ జరిగింది, చాలామంది చనిపోయారు. ఆర్సీబీ మ్యాచ్ జస్ట్ ఐపీఎల్. మనం వరల్డ్ కప్ గెలిచి వచ్చి ముంబైలో ర్యాలీ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ స్ట్రక్చరైజ్. ఇక్కడ వచ్చిన మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ రావచ్చు, బట్ అక్కడ ఏం జరగలేదు బికాస్ స్ట్రక్చరైజ్డ్ ప్యాటర్న్. ఎంత ట్రాఫిక్ పెరిగినా, ఎన్ని బస్సెస్ లాంచ్ చేసినా, ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా ఇఫ్ దెర్ ఇస్ ఎ స్ట్రక్చరైజ్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ విల్ బి కూల్. ఎస్, 10 నిమిషాల కాడ 15 నిమిషాలు పట్టవచ్చు, బట్ స్ట్రక్చరైజ్ ఉంటుంది. మనం కూడా కొంచెం బీపీ పెంచుకోము బికాజ్ డ్రైవింగ్ సీట్ ఈజ్ అ హాట్ సీట్. అందులో కూర్చున్నామంటే వాడి మీద తిట్టుడే ఉంటుంది, రైట్? మనం పక్కన తిడుతూ ఉంటాం, వాడు మనల్ని పాస్ చేసుకొని వాడు మనం తిరుగుతాడు. సో ఇట్స్ ఆల్వేస్ ఏ రోడ్ రేజ్ అవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ స్ట్రక్చరైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. హూ విల్ డూ ఇట్? గవర్నమెంట్ హెస్ టు డూ. హౌ దే విల్ డూ ఇట్? దే హ్యావ్ టు బ్రింగ్ policy makers together, they have to bring my kind of people together, they have to bring JP sir kind of people together, they have to bring the actual cyclist, motorist, runners, వాళ్ళందరినీ టుగెదర్ తీసుకొచ్చి ఒక ప్యానల్, ఒక కమిటీ క్రియేట్ చేస్తే, అండ్ దెన్ ఆ కమిటీ క్రియేట్ చేసినాక ఎలా ఉండాలంటే గవర్నమెంట్కి వీళ్ళు ఇచ్చే ఐడియాస్ని వాళ్ళు ఇమీడియట్గా నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే దెన్ వీ కెన్ సీ చేంజ్. ఇప్పుడు రన్నర్స్ వస్తారు, వాకర్స్ వస్తారు, దే విల్ ఎంఫసైజ్ ఆన్ ఫుట్పాత్స్. సైక్లిస్ట్ వస్తారు, దే విల్ ఎంఫసైజ్ ఆన్ సైక్లింగ్ ట్రాక్. రీసెంట్గా సైక్లింగ్ ట్రాక్ ఒకటి కొంచెం డ్యామేజ్ అయిందని అంటే సైక్లిస్ట్ వాళ్ళందరూ, మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం అనేది జరిగింది. బట్ అది అక్కడ అండర్ పాస్ వస్తుందని, సారీ బ్రిడ్జ్ కింద నుంచి పాస్ ఉందని
ఇక్కడ కట్ చేశారు, ఇక్కడ బోలార్డ్స్ పెడతారు, మళ్ళీ ఇక్కడ బోలార్డ్స్ పెట్టేసి ఆ వేని మళ్ళీ సర్దిస్తారు డెఫినెట్లీ. బట్ దట్ ఈస్ మన వాళ్ళు హట్ అయ్యారు, ఎందుకంటే అంత వరల్డ్లో నెంబర్ 2లో ఉంది సైక్లింగ్ ట్రాక్, దాన్ని డ్యామేజ్ చేసినామని హట్ అయ్యారు. సో ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కమిటీ ఫామ్ చేసి వాళ్ళకి సర్టన్ రైట్స్ ఇచ్చి, రైట్స్ అంటే టు ప్రెజెంట్ అంటే దిల్ ఖోల్కే చెప్పడం, అలాంటి ఒక రైట్ ఇచ్చేస్తే అండ్ దెన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన ఒక కమిటీ మనం కలిసి కూర్చుంటే ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ హైదరాబాద్ని మనం చాలా బెటర్ చేయొచ్చు. ట్రూలీ టెలింగ్, ఇప్పుడు మీకున్న రీచ్తో ఇఫ్ యూ క్యాన్ ప్లీజ్ ఎంఫసైజ్ ఆన్ దీస్ పాయింట్స్, అంటే పబ్లిక్ నుంచి సర్టన్ పీపుల్ హూ ఆర్, అంటే ఏదో నా కోసం కాదు, ఎవరెవరైతే యాక్టివ్ ఉన్నారో చూడండి, డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్. ఏ ప్లాట్ఫామ్లో ట్రాఫిక్ సంబంధించి, సివిక్ సెన్స్కి సంబంధించి, సైక్లింగ్కి సంబంధించి, వాకింగ్కి సంబంధించి, మోటార్ రైడింగ్కి సంబంధించి, ఏ ప్లాట్ఫామ్, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఎవరెవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళని ఒక కమిటీ ఫామ్ చేసి, గవర్నమెంట్ ఒక కమిటీ ఫామ్ చేసి పెడితే డెఫినెట్లీ, కానీ దాని తర్వాత కూడా యాక్షన్ రావాలి. యాక్షన్ వస్తేనే అది ఒక దాన్ని మనం జస్టిఫై చేసినట్టు. అట్లా మనం గవర్నమెంట్ని రిక్వెస్టింగ్ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఫైనల్ పాయింట్ మీరు మెన్షన్ చేసింది పీపుల్ మైండ్ సెట్. ఒక సిటిజన్గా లేకపోతే వాలంటీర్గా వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్, అంటే ఏం చేంజ్ చేస్తారు కదా పీపుల్ మైండ్ సెట్ రోడ్డు మీదకి వాళ్ళు రాగానే, వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్? బేసిక్ కదా, ఇప్పుడు మనము హెల్మెట్ పెట్టుకోవడం నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్, ఏమంటారు, మనం ఇంటి నుంచి బయటకు రాగానే హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే ఇవన్నీ ట్రాఫిక్ ప్రాబ్లం తగ్గిస్తానన్నారు మీరు ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటి నుంచి 3 ఇల్లు షాప్ ఉంది, నేను వెళ్ళాలి, అక్కడ దాకా హెల్మెట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నెగ్లిజిబుల్ అంటే ఓకే. బట్ వెన్ ఆర్ కమింగ్ ఆన్ టు ద యాక్చువల్ రోడ్స్, ఇక్కడ రవాణా ఎక్కువ ఉంది, వేర్ ద హెల్మెట్స్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. దీనివల్ల యాక్సిడెంట్స్, ఒకటి మీకు యాక్సిడెంట్ అయితే మీ ఫ్యామిలీ డిపెండెన్సీ అనేది ఇబ్బంది పడదు. ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్కి యాక్సిడెంట్ అయితే, ఐ షుడ్ నాట్ టెల్ దిస్, బట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఐదర్ పీపుల్ డై ఆర్ బెడ్ రిటర్న్ అయిపోతారు. ఒకవేళ మేజర్ యాక్సిడెంట్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎంతో కాలం బాధపడతాం, ఏదో అవుతుంది. బట్ అదే పర్సన్ కోమాలోకి వెళ్ళిపోయి లేకపోతే ప్యారలైజ్ అయిపోయి లేవని పరిస్థితిలో ఉండి ఇక వాళ్ళకి సేవలు చేసుకోవాలంటే అది పెద్ద బాధ ఫ్యామిలీకి. ఆయనకు వచ్చే ఇన్కమ్ స్టాప్ అయిపోతుంది, మేబీ వాళ్ళకి సేవింగ్స్ ఉంటుంటే క్లియర్ అయిపోతుంది, ఫ్యామిలీ ఇమోషన్స్ అనేది డ్యామేజ్ అయిపోతాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ మంచిగా ఇద్దాం అనుకున్న వాళ్ళు స్టాప్ అయిపోతారు. సో హోల్ దోస్ 4 to 5 people విల్ సఫర్ బికాస్ ఆఫ్ దిస్ పర్సన్. ఒక చిన్న హెల్మెట్ పెట్టుకోకొని కింద పడుతుంది. నేను 6 to 7 months బ్యాక్ అనుకుంటా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాను. మా రిలేటివ్స్ అక్కడ వాళ్ళు కూడా ఐసీయూలో క్రిటికల్లో ఉంటే నేను మా వైఫ్ వెళ్ళాము. వెళ్తే అక్కడ రిసెప్షన్లో అడిగిన, ఇట్లా మా పేషెంట్ అంటే మీరు వెయిట్ చేయండి, విజిటింగ్ అవర్స్ ఇప్పుడు వెళ్ళొచ్చాను. ఫస్ట్ థింగ్ హాస్పిటల్ వెళ్ళడమే మనకు కొంచెం వైబ్ వస్తాయి కదా, భయం అని ఉంటుంది. వెళ్ళి అక్కడ కూర్చున్నాక పక్కన ఒక లేడీ, షీ వాస్ క్రైమ్. మా వాళ్ళు ఏమన్నారంటే, పాపం వాళ్ళ అన్నయ్య మాదాపూర్ 100 feet రోడ్లో ఓవర్ స్పీడింగ్లో వెళ్తుంటే నైట్ హెల్మెట్ లేకుండా చెట్టు అలా డివైడర్కి కొద్దుకొని కింద పడిపోయారు. ఐ వాజ్ లైక్ ఇట్లా హెవీ అయిపోయాను ఎమ్మటి. హైలైట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో తెలియదు 7 days నుంచి ఐసీలో ఉండడని. అండ్ షీ వాజ్ పూలింగ్ మనీ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ఇలాజ్ అంటే అది ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. అది విన్నాక ఇంకా ఐ వాజ్ లైక్ చాలా బాధలోకి వెళ్ళిపోయా. అంటే ఇఫ్ హీ హ్యాడ్ వోర్ ద హెల్మెట్ పెట్టుకొని ఉండుండే ఈమె ఇంత బాధపడకపోవడం, దాని తర్వాత ఆయన మళ్ళీ చనిపోయాడో ఉన్నాడో నాకు తెలియదు, నేను ఫాలోఅప్ చేయలేకపోయినా. బట్ 7 days ఇంటికాడ చెప్పకుండా షీ మేనేజ్డ్, వాళ్ళ బ్రదర్ని మేనేజ్ చేసింది. ఆ పరిస్థితి రావద్దంటే ఒక్క హెల్మెటే కదా. నిన్ననో మొన్ననో నేను ఒక షాప్ దగ్గర వాటర్ తీసుకుందామని ఆగిన, ఆగితే అక్కడ ఇంకో పర్సన్ బండి మీద వచ్చి హెల్మెట్ పెట్టిండు. ఆయన కూడా ఏదో తీసుకుందామని వెళ్తే ఆయన హెల్మెట్ వెనకాల ఒకటి రాసి ఉంది రేడియంలో. ఏమైనా రాసిందంటే, డు నాట్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్స్
do not remove my helmet, full stop. You can only remove my helmet if you are a doctor or medical person. అంటే ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు ఆయన. దట్ మీన్స్ ఆయన కింద పడి ఉంటే ఏదో డ్యామేజ్ అయి ఉంటుంది. ఎవరో జనరల్గా వచ్చి హెల్మెట్ తీసేస్తే సంథింగ్. నెక్ బ్రోకెన్ అవుతూ ఉంటుంది. పీపుల్ ఆర్ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఇప్పుడు నేను తీసుకొచ్చే ప్రోడక్ట్ కూడా రెస్క్యూ క్యూఆర్లో కూడా వీ హ్యావ్ దిస్ బ్యాండ్, వీ హ్యావ్ దిస్ కిచెన్, అందులో కూడా ఇదే పెట్టాం. అంటే ఇఫ్ సంబడీ ఈజ్ అన్కాన్షియస్, సంబడీ ఈజ్ సీకింగ్ మెడికల్ ఎమర్జెన్సీ, ఆ బై స్టాండర్ కెన్ కమ్ అండ్ స్కాన్ చేస్తే ఆ పర్సన్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఎమ్మడే పాపప్ అయిపోతాయి. ఎమర్జెన్సీ నెంబర్కి క్లిక్ చేస్తే ఫోన్ కాల్ వెళ్ళిపోతుంది, ఐవీఆర్ఎస్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వెళ్తుంది. అండ్ ఈ లొకేషన్ కూడా మనం క్లిక్ చేస్తే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి ఈ లొకేషన్ ఇమీడియట్లీ వాళ్ళకు వెళ్ళిపోతుంది. అండ్ నియర్ బై హాస్పిటల్స్ ఏమున్నాయో నాకు చూపెడుతుంది బై స్టాండర్కి. ఓకే 1 కిలోమీటర్ ఏది ఉంది, 2 కిలోమీటర్ ఏది ఉందని ఇంటగ్రేట్ చేసిన గూగుల్ తోటి. నేను క్లిక్ చేస్తే అంబులెన్స్ ఇంటగ్రేషన్ ఉంది. అక్కడ మాన్యువల్గా 108 కాల్ చేయాలనుకున్నా కూడా క్లిక్ 108 కాల్ పోతుంది. సో అవన్నీ చేస్తున్నాం. సో రోడ్ సేఫ్టీ కాకుండా వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద రియల్ టైమ్ ఎమర్జెన్సీ సొల్యూషన్స్ టు ద సిటిజన్స్. సో మనం హ్యూమన్ బిహేవియర్ ఎలా చేంజ్ చేయాలంటే, ఇఫ్ యూ సీ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ, బట్ ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఫేస్ చేయొద్దంటే సర్టన్ రూల్స్ ఉన్నాయి, సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. మన పాప స్కూల్లో పాస్ కావాలంటే అటెండెన్స్ మంచిగా ఉండాలి, హోంవర్క్ చేయాలి, చదువుకోవాలి, రైమ్స్ చెప్పుకోవాలి, ఎక్స్ట్రా అన్నీ చేయాలి కదా. సో మనం కూడా రోడ్డు మీద సేఫ్ ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. ఏ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏమవుతుంది అనుకుంటా పోతే వీ నెవర్ నో వాట్ విల్ హ్యాపన్ ఇన్ అనదర్ సెకండ్. ట్రిపుల్ రైడింగ్ తోటి ఏమవుతుంది, మీ సీటింగ్ పొజిషన్ కంఫర్టబుల్ ఉండదు, ఈ థైస్ అనేది టైట్ అయిపోతాయి, కాలు కింద పెట్టలేకపోతారేమో, మీరు కాలు కింద పెట్టడం బ్యాలెన్స్ కాదేమో, పడిపోతారేమో. దట్స్ వై దే సే ట్రిపుల్ రైడింగ్ వద్దు. కరెక్ట్. మీ బండి మీద కూర్చునే కెపాసిటీ ఇద్దరిదే, మీరు ముగ్గురు కూర్చొని ముగ్గురిని ఇబ్బంది పెడుతున్నారు. యూ వోంట్ డ్రైవ్ కంఫర్టబుల్లీ. ఇలా డ్రైవ్ చేయాలి బేసికలీ బైక్ అంటే. మీరు ముగ్గురు డ్రైవ్ చేసినప్పుడు ఇలా చేయాలి. సో కంఫర్టబుల్ లేనప్పుడు కన్వీనియన్స్ ఉండదు, మీకు కింద పడిపోతారు. దట్ ఈస్ వై దే సే ట్రిపుల్ డ్రైవింగ్ వద్దని. ఓకే. వీల్ అండ్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను కూడా మా వైఫ్ తోటి వచ్చేటప్పుడు తను పెట్టుకోదు. అంటే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మనం ఇంకా దాన్ని అడాప్ట్ చేయలేదు ఆ సిచ్యువేషన్ని. వీల్ అండ్ రైడర్ కూడా పెట్టుకోవాలనేది మేము కూడా మిస్టేక్ అవుతుంది, సే ఇట్ ఆన్ ఎయిర్ అవుతుంది. బట్ ఐ ఎంఫసైజ్ ఆన్ స్మాలర్ థింగ్స్, వెరీ స్మాల్. హెల్మెట్, సీట్ బెల్ట్, నో ట్రిపుల్ డ్రైవింగ్, డ్రింక్ అండ్ డ్రైవింగ్ అయితే అస్సలు ఉంది. బికాస్ యు ఆర్ నాట్ ఇన్ ఎ స్టేజ్ టు టాక్. మిమ్మల్ని ఎవరైనా ఆపినా, మిమ్మల్ని ఏమైనా మీతో ఎవరైనా మాట్లాడుకున్నా మీరు ఆ స్టేజ్లో లేరు. ఆ మ్యాన్ విల్ నెవర్ బీ ఇన్ ఏ నార్మల్ కండిషన్ వెన్ ఈజ్ హై. అలాంటప్పుడు పోలీసులు ఆపినప్పుడు కూడా మీరు రెస్పాండ్ అవ్వరు. సో డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఓవర్ స్పీడింగ్ మన హైదరాబాద్లో నేను చెప్పాను కదా ఇప్పుడు 18 to 19 km/h యావరేజ్ స్పీడ్ ఉంది. జనరల్గా మన రోడ్స్ మీద 40 to 45 పోవాలి. ఇంకా బ్రిడ్జెస్ అయితే ఓవర్ బ్రిడ్జెస్, ప్రతి బ్రిడ్జెస్ 40 లిమిట్. ఓకే. ప్రతి ఓవర్ బ్రిడ్జ్ మీద లిమిట్ మనకు 40. బట్ మనం 40 పోం, ఖాళీగా ఉంటాయి కాబట్టి వెళ్తాం. ఠీక్. సమ్ పీపుల్ ట్రై టు గో 40, 50, 60. బట్ 40 ఎందుకు పెడతారంటే టు బ్యాలెన్స్ ద ట్రాఫిక్. ఇప్పుడు ఒక 100 బండ్లు ఒకటేసారి సిగ్నల్ ఓపెన్ అయింది, బ్రిడ్జ్ వచ్చింది. 100 బండ్లు 60-70 మీద పోతే ఈ ఫ్లాక్ అనేది అక్కడ పోయి ఆగుతుంది కదా. సో వెన్ యూ గో ఆన్ 40 యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ యువర్ ఏరియా. అక్కడ పోయే వరకు కొంచెం ఈజీగా ఉంటుంది. దట్ ఈస్ ద ఎజెండా. 40 పెట్టారు, ఎందుకు పెట్టారు? రోడ్డు ఖాళీ ఉందనో. ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ స్పేస్ బిట్వీన్ వెహికల్స్. అక్కడ వెళ్ళే వరకు సిగ్నల్స్ ఓపెన్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఆ కాన్సెప్ట్ ఎవరికి తెలియదు. నేను ఎంతో కొంత నిమ్మలంగా రీసెర్చ్ స్టడీ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా తెలిసింది. అదర్వైజ్ ఐ వాజ్ ఆల్సో లైక్ 40 ఎందుకు వాళ్ళు రోడ్ ఖాళీగా మేము పొట్టొచ్చుగా. సో దీస్ ఆర్ స్మాల్ ప్రాబ్లమ్. సో మైండ్ సెట్ ఇలా చేంజ్ అయితే ఎక్కడ పడితే అక్కడ స్పిట్ చేయడం, బాటిల్ వేసేయడం, అక్కడ డస్ట్బిన్ లేదు కదా అక్కడ లేదు కదా అంటే స్కూల్లో పిల్లలకు నేర్పిస్తారు. చాక్లెట్ తినగా వ్యాపారం ఏం చేయాలి, జేబులో పెట్టుకో, బాటిల్ బండిలో పెట్టుకో, బ్యాగ్లో పెట్టుకో. స్మాల్ హ్యాబిట్ కదా. వీఆర్ ఏమంటారు, డిస్ట్రాయింగ్ అవర్ ఓన్ సరౌండింగ్స్. ఇప్పుడు లేక్ క్లీనింగ్ చేస్తానికి, పబ్లిక్ ప్లేసెస్ క్లీన్ చేస్తానికి వాలంటీర్స్ ముందుకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? బికాస్ దే వాంట్ టు సీ అవర్ ప్లేస్ క్లీన్. జెన్జీ మెనీ పీపుల్ నాకు చాలామంది అప్రోచ్ అయ్యారు, ప్లీజ్ కమ్ అంటే. చాలామంది చెప్పారు మీరు నెక్స్ట్ టైం నేను వస్తాను. సో పీపుల్ నీడ్స్ టు చేంజ్ దేర్ మైండ్ సెట్. మనం మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటే సరే.
ఎవ్వరి మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం అవసరం లేదు. మన ఇంట్లో నలుగురే ఉన్నారు కదా, చేంజ్ చేయండి, ఓకే. ఎనఫ్, వెరీ ఎనఫ్. ఇప్పుడు మా డాటర్, మా సిస్టర్, మదర్, వైఫ్, దే ఆర్ అలైన్డ్ విత్ మీ. సో 5 members అయితే నాకు అలైన్ ఉన్నారు కదా, చాలు. మై డాటర్ ఈజ్ 4.5 years old. నన్ను ఏమంటుంది, పాప నువ్వు హెల్మెట్ పెట్టుకుంటావు కదా, ఎలా డ్రైవ్ చేస్తావు కనిపిస్తుంది అంటే షీఈ్ వరీ. సో ఇప్పటి నుంచే నేను ఆ హ్యాబిట్ వేసేసాను. రేపు తను కూడా పెద్దగా డ్రైవింగ్ చేసినప్పుడు షీ విల్ డెఫినెట్లీ ఫాలో రూల్స్. బట్ మన ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నది రియల్ టైం అప్లికబుల్గా ఉన్నది. స్కూల్లో ఒక మారల్ పీరియడ్ అని వస్తాయి కదా, ఓకే. అప్పుడు మారల్ ఎథిక్స్ అని నేర్పిస్తారు. చిన్న చిన్న స్టోరీస్ చెప్పి వాల్యూస్ని ఇన్కల్కేట్ చేస్తానికి ప్రతి స్కూల్లో నాకు తెలిసి ఇప్పుడు ఉంటుంది, వీక్లీ 1 day. అలాగే స్కూల్స్లో, కాలేజెస్లో వీక్లీ ఒక 1 hour ట్రాఫిక్ సెషన్స్ ఉండాలి. స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేయాలంటే, అంటే హెచ్సిఎస్సి చేస్తుంది, కాప్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఇవాళ ఒక స్కూల్లో సెషన్ జరిగింది, మన వాలంటీర్ని పంపించి చేసి వచ్చిండు. ఓకే. డిపార్ట్మెంట్ నుంచి పోతారు వాళ్ళు, ఇట్లా ఒక 1 hour సెషన్ తీసుకుంటారు, ఒక పీపీటీ ప్రజెంట్ చేసి కొన్ని రూల్స్ విజువల్స్ చూపెడతారు, ఫొటోస్ చూపెడతారు, అండ్ ఒక రిపోర్ట్ కార్డు ఇస్తారు వాళ్ళకు. సో ఆ పిల్లలు ఏం చేస్తారంటే రిపోర్ట్ కార్డు, డాడీ వాళ్ళ హెల్మెట్ పెట్టుకోలేదు, దే లిటరలీ దే డూ ఇట్. అండ్ వాళ్ళు క్లాస్ టీచర్కి ఇస్తారు, క్లాస్ టీచర్ మళ్ళీ మాకు ఇస్తారు అన్నట్టు హెచ్సిఎస్సికి. దట్స్ హౌ వీఆర్ బిల్డింగ్ దట్ థింగ్. బట్ స్కూల్ ఆల్సో షుడ్ కమ్ అప్ విత్ యాక్చువల్ సెషన్, వీక్లీ 1 day సెషన్. ఇప్పుడు ఆడిటోరియం ప్రతి స్కూల్లో హాల్స్ ఉంటాయి, పెట్టండి. ట్రాఫిక్ నుంచి లేకపోతే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇన్స్పెక్టర్ని పిలవండి, వాళ్ళు స్కిట్స్ చేస్తారు. దే హ్యావ్ దర్ ఓన్ కల్చరల్ టీమ్, యూనో. చూసారా మీరు? ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్స్పెక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో దే హ్యావ్ ఎ కల్చరల్ టీమ్. దే సింగ్ సాంగ్స్, దే సింగ్ ఫోక్ సాంగ్స్ ఆన్ ట్రాఫిక్. నుక్కడ్ నాటకం అంటారు కదా, డ్రామా స్కిట్ చేస్తారు. సో స్కూల్స్, కాలేజెస్ పిలవండి కదా, నన్ను పిలవండి, నా అలాంటి వాళ్ళని పిలవండి, విల్ డూ సెషన్స్. ఒక 10,000 స్టూడెంట్స్ని మనము అవేర్ చేస్తే ఓ 1,000 అయినా ఇన్కల్కేట్, అంటే దే ఆర్ అప్కమింగ్ రోడ్ యూజర్స్. ఇప్పుడు 10th అంటే 16 years, ఇంటర్ కాగానే దే విల్ గెట్ లైసెన్స్. సో మనం ఇప్పుడు కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తే, 6th standard, 5th standard, 7th, 8th వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తే రాబోయే 6-7 yearsలో వాళ్ళు కూడా అబ్బా ఇప్పుడు స్కూల్లో నేర్పించారా అనుకుంటే వస్తుంది. ఇప్పుడు మన స్కూల్లో నేర్పించేది మనకు కొన్ని గుర్తొస్తాయి, మన టీచర్స్ మంచిగా చెప్పేది అని గుర్తొస్తాయి, వాళ్ళకు కూడా గుర్తొస్తాయి కదా. అప్పుడు చెప్పేది గుర్తుందా, మనం స్కూల్లో వారానికి ఏం జరిగేది ఇదే అని వాళ్ళు కొంచెం వాళ్ళని జస్టిఫై చేసుకుంటారు. కెనాట్ చేంజ్ thousands of students, బట్ అట్లీస్ట్ 10% కదా. స్కూల్స్ షుడ్ ఆల్సో కమ్ అప్ విత్ దర్ యాక్చువల్ అకాడమిక్స్లో పెట్టాలి టైం టేబుల్, పెట్టి రిసోర్స్ పర్సన్స్ నాలాంటి వాళ్ళు, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, లేకపోతే వాళ్ళ ఏరియాలో ఫర్ జూబ్లీహిల్స్లో స్కూల్ ఉంది, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని తీసుకెళ్ళండి, ఎస్హెచ్ఓ గారిని తీసుకెళ్ళండి, ఇన్వైట్ చేయండి, దే విల్ డెఫినెట్లీ కమ్. అవి మనం చేయాలి. దట్స్ హౌ వీ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ ద కిడ్స్. బట్ దర్ ఇస్ ఏ చాలా పెద్ద గ్యాప్ ఉండిపోయింది అనిపిస్తుంటుంది. చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి రోడ్డు మీద సగం లైఫ్ అవుతూ ఉంటుంది. మనం 18 years వస్తుంది, అప్పుడు వెళ్ళి లైసెన్స్ అప్లై చేసుకుంటాం. అప్పుడు వెళ్ళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అక్కడ 20 మార్కులు వస్తేనే పాస్ అవుతా అన్నంత వరకు కొన్ని ట్రాఫిక్ సైన్సే మా లైఫ్లో మేము చూడం. ఇంత డిఫరెన్స్ వచ్చేసింది కాబట్టి దీన్ని ఎలా ఫీల్ చేయాలి? ఇప్పుడు అది ఫీల్ చేయాలంటే పేరెంట్స్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్తా. మై డాడ్ ఆల్వేస్ బైక్ మీద వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళేది. చిన్నగా ఉండేది కదా, అంటే నేను 4th standardకి వచ్చే వరకు నన్ను ముందు కూర్చోబెట్టుకుంది, డ్రైవ్ చేసేది, ఇట్లా ఇట్లా లేన్ ఫార్వర్డ్ చేసి నన్ను ఏం చేశానంటే, చిన్నప్పటి నుంచి రోడ్స్ నాకు ఇటు లెఫ్ట్ వెళ్తే ఇది వస్తుంది, రైట్ వెళ్తే గుజరాత్లో ల్యాండ్ మార్క్స్ నాకు నేర్పించాడు. ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ డైరెక్షన్స్. ఇప్పుడు నాకు డైరెక్షన్స్ అని చాలా ఇష్టం. చెప్తాను, ఇప్పుడు మనం ఇట్లా పైకి వచ్చాము, దట్ ఈజ్ ఈస్ట్. అంటే వచ్చేటప్పుడు నాకు నా మైండ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది విచ్ డైరెక్షన్ ఐఎమ్ గోయింగ్ అనేది తెలిసిపోతుంది. సో అది మా డాడ్ నాకు నేర్పించాడు. ఫలానా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, ఈ చెట్టు ఉంది ఇక్కడ, ఇది ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకో, ఈ షాప్ ఉంది ఇక్కడ, హాస్పిటల్, ఏదన్నా ఒకటి, అట్లా నాకు నేర్పించాడు. తను నేర్పించాడు కాబట్టి నాకు ఇప్పుడు డైరెక్షన్స్ అనేది ఈజీ అయిపోయింది. అండ్ నాకు ఇది నేర్పించారు, ఇండికేటర్ వేస్తే నువ్వు లెఫ్ట్ తీసుకోవాలంటే అక్కడ లెఫ్ట్ ఉంటే కొంచెం ముందుకు 30 meters ముందే లెఫ్ట్కు ఉండాలి నువ్వు, దెన్ యూ టర్న్ టు ద లెఫ్ట్. రైట్ వెళ్ళాలంటే
రైట్ అని వచ్చి ఒక 30 meters ముందు రైట్ ఇండికేటర్ ఇవ్వాలి. దెన్ యూ గ్రాడ్యువల్లీ మిర్రర్ చూసుకుంటూ రైట్కి రావాలి. దెన్ యూ టేక్ ద యూటర్న్ అని నాకు నేర్పించాను మా డాడీ. నాకు ఆ పాస్ లైట్ కాన్సెప్ట్ తెలియకుండే. నేను బండి మీద కూర్చున్నప్పుడు అప్పుడు పాస్ లేకుండే, ఇట్ వాజ్ అప్, అవును, స్విచ్ అప్ అండ్ డౌన్ ఉండే. అప్పుడు కొత్త బండ్లకు ఇప్పుడు పాస్ వస్తున్నాయి కదా. ఇది ఎప్పుడు నేను 2004-05 గురించి మాట్లాడతాను, 20 years బ్యాక్. అప్పుడు నాకు బండి మీద ఇట్లా ముందున్నప్పుడు ఇట్లా హైవే మీద ఇట్లా పాస్, ఇదేంటి డాడీ అంటే ఒక వెహికల్కి నేను ఓవర్టేకింగ్ అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐఎమ్ కమింగ్ అని మనం అడుగుతున్నాం. డే టైంలో హాంక్ చేస్తాము, సో హీ విల్స్ ఇన్ ద మిర్రర్. నైట్ టైంలో హాంకింగ్ మీ విన్నర్. సో పాస్ కొడితే వాళ్ళకి ఈజీగా మిర్రర్ రిఫ్లెక్ట్ అవుతుంది, సంబడి ఈజ్ ఆస్కింగ్ ఫర్ సైడ్ అని నీకు సైడ్ నాకు నేర్పించాను. డే టైంలో పాస్ కొడితే సింగిల్ రోడ్లో నేను కొంచెం ఫాస్ట్లో ఉన్నాను, నేను ఐఎమ్ ఆస్కింగ్ ద రైట్ ఆఫ్ వే, యూ స్లో డౌన్ అనే కాన్సెప్ట్ తోటి పాస్ కొడతామని నేర్పించాను. తను నేర్పించారు కాబట్టి నాకు తెలుసు కదా. ఇలాగే ప్రతి పేరెంట్ ప్రతి వార్డుకి వాళ్ళ చిల్డ్రన్కి నేర్పిస్తే డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద సైన్స్ వాళ్ళకి తెలిసే ఉంటాయి. నేను ఎల్ఎల్ఆర్కి వెళ్ళినప్పుడు నాకు ప్రతి సైన్ తెలుసు. అక్కడ 30 out of 30 మార్క్స్ వచ్చినాయి నాకు గుజరాత్లో అప్పుడు. బికాజ్ ఐ న్యూ, మా డాడీ నాకు నేర్పించాడు కాబట్టి తెలుసు. ఇప్పుడు ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ చిల్డ్రన్కి ఇది నేర్పియాలి. అది కాదు ఇక్కడ ఏం జరుగుతుంది, పేరెంట్ కొంచెం బయటికి పోగానే వీడు యాక్టివా కీ తీసుకుంటాడు, 4 పోరగాలను ఎక్కించుకొని వెళ్తుండు. మొన్న ఒకళ్ళు ఆపిన ఆ వీడియో ఉన్నది, 3rd 4th వీడియో ఉంటుంది. ఫ్రెండ్ని ఎక్కించుకొని ప్యారలల్గా వచ్చిన. అప్పటిదాకా నాకు అర్థం కాలేదు దట్ ఈజ్ అ మైనర్ అని. దగ్గర వెనుక వాళ్ళ ఫ్రెండ్కి ఇట్లా పోవాలరా అనుకుంటా అంటుండు. నేను పోగానే ఏంది అంటే సప్పుడు వెళ్ళిపోయి ఆగంటే పక్కకు నేను ఆపంగానే ఆగిండు. నేను కొంచెం బైక్ ఇటు తీసుకోగానే సప్పని వెళ్ళిపోయిండు. సో ఇప్పుడు పేరెంట్స్కి కూడా చాలామందికి తెలియదు. అలాంటి కేసులో మైనర్ దొరికితే మైనర్కి ప్రాబ్లం ఏం లేదు, పేరెంట్కే. ఓకే, 25,000 rupees ఫైన్, యావరేజ్ శాలరీ ఆఫ్ ఎ పర్సన్, ఆర్ 3 years ఆఫ్ జైల్. బ్రెడ్ అర్నింగ్ పర్సన్ 3 years జైలుకి వెళ్తే పరిస్థితి ఏంటో చూడండి. అది కాకుండా 1 year వరకు బండి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్, అంటే బండి రోడ్డు మీదకి రాదు. మీ కొడుకుకైనా మీ బిడ్డకైనా 25 సంవత్సరాలు వచ్చే వరకు లైసెన్స్ రాదు. డిఫాల్టర్ అయిపోయింది కదా ఇప్పుడు. డిపార్ట్మెంట్లో వాళ్ళది ఎక్కింది నోట్బుక్లో, సో అండ్ సో పర్సన్స్ అండ్ డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అని వచ్చేసింది. సో వాళ్ళు లైసెన్స్కి పోయినప్పుడు కూడా రికార్డ్ తీస్తే బై పోలీస్ కేస్ ఆల్రెడీ ఉంది మీ దగ్గర అని 25 years దాకా నీకు లైసెన్స్ ఇవ్వరు. పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ పేరెంట్కి అవుతుంది కదా. సో పేరెంట్స్ హ్యాస్ టు మోల్డ్ దేర్ చిల్డ్రన్. బండ్లు ఇవ్వద్దు, సైకిల్ ఇవ్వండి, వాట్స్ రాంగ్? హెల్త్ అండ్ మొబిలిటీ 2 అవుతున్నాయి కదా, అలాంటివి చేయాలి. సో పేరెంట్స్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కిడ్స్. ఇప్పుడు నార్మల్గా బ్రో, ఇప్పుడు పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే కొంతమందికి అవేర్నెస్ ఉండకపోవచ్చు రిగార్డింగ్ ఆల్ ద ట్రాఫిక్ సైన్స్ కానీ లేకపోతే రూల్స్ కానీ ఇవన్నీ ఉండకపోవచ్చు. అప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది అంటారు? గవర్నమెంట్ అనుకోవచ్చా, డిపార్ట్మెంట్ అనుకోవచ్చా? బోత్ యా చేస్తున్నారు. కానీ ఐ టెల్ యూ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఐ టెల్ యూ, ఇప్పుడు ఒక గవర్నమెంట్ పోర్టల్ అయినా సరే లేకపోతే ఒక డిపార్ట్మెంట్ది ఏదైనా పేజ్ ఉంది, XYZ పేరు, వాళ్ళు ఏం చేస్తారంటే AI జనరేటెడ్ వీడియోస్ ఏదైనా చేసి పెడతారు. లేకపోతే ఒక పోస్టర్ క్రియేట్ చేసి సో అండ్ సో ఫాలో దిస్ థింగ్, డూ దిస్ థింగ్ అని పెడతారు. నో బడీ వాచెస్ ఇట్. ఐ టెల్ యూ వాట్, నవ్ డేస్ అవేర్నెస్ అంటే డిజిటల్ అయిపోయింది. కరెక్ట్, మొత్తం డిజిటల్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఏమంటారు, ఇన్ఫ్లుయెన్సర్ కాదు కానీ ఐ డోంట్ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేటర్స్ కొంతమందికి 500K 500K అంటే 500,000, 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొంతమందికి 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నాకు ఒక 67,000 చిల్లర ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అవేర్నెస్కి ముందు రావాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అవేర్నెస్కి ముందు రావాలంటే బై వాలంటీరింగ్ మైండ్తో రారు. గవర్నమెంట్ అనే డిపార్ట్మెంట్ అనే వీళ్ళని పట్టుకోవాలి. అందరినీ పట్టుకొని మీరు వారానికి నెలకు 2-3 వీడియోస్ ఈ టాపిక్ మీద చేయండి. 1 million ఫాలోవర్ ఉన్న పేజ్ ఇలాంటి కాంటెంట్ పెడితే 1 million పీపుల్ చూస్తారు కదా. దట్స్ హౌ యూ కన్వే ద మెసేజ్.
బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దెర్ ఇస్ అ గ్యాప్. కాంటెంట్ క్రియేటర్స్ ఏంటంటే వాళ్ళ నీష్ వాళ్ళు పట్టుకొని చేస్తున్నారు. వాళ్ళు ఇది ఆలోచించి తెలియదు. డిపార్ట్మెంట్ ఆల్సో ఆర్ గవర్నమెంట్ షుడ్ బ్రింగ్ దీస్ పీపుల్. ఇప్పుడు T20 అయింది, క్రికెట్ అయింది, నేను కూడా వెళ్ళాను. ఐ సా మెనీ బిగ్ ఫేసెస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. ఒక 6-7 మెంబర్స్ మంచి సెట్ ఆఫ్ ఫాలోవర్స్ అనే పీపుల్ వచ్చారు. బట్ అలాంటి ఫాలోవర్స్ని ఆ వాలంటీర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని అవేర్నెస్ పర్పస్కి వాడాలి. దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, ఆర్ హ్యాపన్ అయినా కూడా చూడలేదు నేనైతే. అంటే నార్మల్గా మా సైడ్ నుంచి ఏమనిపిస్తుందంటే డిపార్ట్మెంట్కి చలానాస్ కలెక్ట్ చేయడంలో ఉన్నంత ఇంట్రెస్ట్ అదే కొంచెం అవేర్నెస్లో కూడా ఉంటే ఎంతో కొంత చేంజ్ వస్తుంది. డెఫినెట్లీ ఉండాలి. యాజ్ అ సిటిజన్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ దట్ ఉండాలి. బట్ దెర్ ఇస్ అ డిపెండెన్సీ. ఓకే, ఇప్పుడు డిపార్ట్మెంట్లో స్పోర్ట్స్ త్రూ వచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే సర్టన్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు సిగ్నల్స్ మేనేజ్ చేయాలి, హెడ్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయాలి, కంట్రోల్ రూమ్ వర్క్ చేయాలి. సో వాళ్ళకు దే హ్యావ్ మోర్ థింగ్స్ ఇన్ దర్ ప్లేట్. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ ఇవ్వాలంటే దిస్ ఎ క్రియేటివ్ హెడ్. ఇప్పుడు మీ సెటప్ ఉంది, ఇలాంటి ఒక ప్లానింగ్ కమిటీ ఉండాలి వాళ్ళకు. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్ యాక్చువల్ జాబ్స్. సో అలాంటి ఒక వింగ్ ఉండాలి వాళ్ళకు, విచ్ ప్యూర్లీ ఫోకసెస్ ఆన్ సోషల్ మీడియా. బట్ కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హ్యాండిల్స్ ఆర్ మన డిపార్ట్మెంట్ హ్యాండిల్స్, వాళ్ళు ఏంటంటే పెడుతున్నారు, రీచ్ రావట్లేదు. కొత్త సిస్టమ్స్ని, కొత్త అప్రోచ్ని అడాప్ట్ చేయలేకపోతున్నారు. ఫర్ దాట్ ఆ పర్సన్ ఎవరైతే అక్కడ ఉండి మేనేజ్ చేస్తున్నారో దే షుడ్ అడాప్ట్ ద న్యూ థింగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో లాస్ట్ వీక్ ఏం అప్డేట్ వచ్చిందో నాకు తెలుసు. ఇప్పుడు ఎలాంటి కాంటెంట్ పెడితే వాళ్ళు రిటెన్షన్ రేట్ ఎలా ఉందో అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఒక సటన్ కంట్రోల్ రూమ్లో కూర్చున్న పర్సన్, సోషల్ మీడియా హ్యాండిల్ చేసే పర్సన్ని ఇప్పుడు మొన్న ఇన్స్టాగ్రామ్ అప్డేట్ ఏమొచ్చిందంటే తెలియదు. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది కూడా ఒక పాయింట్. కంటిన్యూస్ సోషల్ మీడియాలో అప్డేట్స్ ఏమొస్తున్నాయి, సోషల్ ప్లాట్ఫామ్స్ ఎలా అప్డేట్ అవుతున్నాయి అనేది కూడా ఒక లెర్నింగ్. ఇప్పుడు AI వచ్చింది, ఎంత మంచిగా అందరూ అడాప్ట్ చేసుకున్నారు దాన్ని. ఒక ఫ్లయర్ చేయాలంటే ఫస్ట్ ఫోటోషాప్కి ఇక్కడికి వెళ్ళి స్టూడియోస్కి వెళ్ళి చేసుకుంది. ఇప్పుడు ChatGPTకి క్లౌడ్కో లేకపోతే జెమినీకి ఇచ్చేస్తే అదే మనకు కలర్ఫుల్ వేరే లెవెల్, ఇంకా అది ఎన్హాన్సింగ్ చేసేస్తుంది. సో అది అలాంటి కొన్ని అడాప్టేషన్స్ మన వాళ్ళు చేయాలి, గవర్నమెంట్ ఆర్ డిపార్ట్మెంట్. దెన్ పీపుల్ వాంట్ కలర్ఫుల్ కంటెంట్, పీపుల్ వాంట్ ఎంగేజింగ్ కంటెంట్. AI కంటెంట్ ఇప్పుడు నా పేజ్లో పెడితే హార్డ్లీ ఒక 10,000-20,000 వ్యూస్ వస్తున్నాయి. అదే నేను రియల్ టైంలో ఒక సిగ్నల్ దగ్గర ఉండి కొంచెం కొత్తదనంగా ఏదైనా చేస్తే 1 million ఫాలోవర్స్ వస్తున్నారు, 1 million వ్యూస్ వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ అవేర్నెస్ గో టు పీపుల్. నేను అందుకనే చేస్తున్నాను. ఇప్పుడు డిపార్ట్మెంట్కి ఆర్ గవర్నమెంట్ పేజెస్కి వచ్చే వ్యూస్కి నా వ్యూస్కి దర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్, బికాస్ పీపుల్ వాంట్ దీస్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో త్రూ దిస్ పోడ్కాస్ట్ ఆల్సో ఐమ్ టెలింగ్, డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్, if you approach these new systems, new approaches for influencing people, definitely people will learn it. Definitely awareness ఇంటింటికి పోతుంది. థియేటర్స్ ఉన్నాయి, చేస్తున్నారు డెఫినెట్లీ, బట్ ఇంకా చేయొచ్చు. ఇప్పుడు మూవీ స్టార్ట్ కాగానే టొబాకో యాడ్ వస్తుంది, ఉమెన్ సేఫ్టీ యాడ్ వస్తాయి, ట్రాఫిక్ది కూడా వస్తాయి. కానీ ట్రాఫిక్ది ఎట్లున్నాయంటే కొన్ని పోలీస్ మెన్ వచ్చి ఆపుతున్నారు వరకు అవే. బట్ నాలాంటి వాళ్ళు చేసే ఇట్లా రియల్ టైం యాక్టివిటీస్, అన్స్క్రిప్టెడ్ యాక్టివిటీస్ని థియేటర్లో ప్రమోట్ చేస్తే ఎవ్రీ పర్సన్ గోస్ టు థియేటర్ కదా, దెన్ దే విల్ లర్న్ ఇట్. ఒక 200 మంది సినిమా చూస్తున్నారంటే వాళ్ళకి ఒక 10 మంది అయినా టేక్ హోమ్ చేస్తారు దాన్ని. అట్లా బస్ స్టేషన్స్లో స్క్రీన్స్ పెట్టాలి, JBS అనుకుందాం, MGBS అనుకుందాం, ఎయిర్పోర్ట్స్లో స్క్రీన్స్ ఉండాలి, కంటిన్యూస్ లూప్లో వీడియోస్ నడుస్తూ ఉండాలి. అంటే జనాలకు ఇప్పుడు కొన్ని స్క్రిప్టెడ్ వీడియోస్ టు బి ఫ్రాంక్ నచ్చుతలేవు, అంటే వాళ్ళు చూస్తలేరు. మొత్తం రైల్వే స్టేషన్కి వెళ్తే స్క్రీన్ పెడతారు, ఏదో స్టీల్ యాడ్ వస్తుంది, రైట్? ఓకే, బట్ దెర్ హ్యాస్ టు బి సంథింగ్ ఫర్ పీపుల్ అవేర్నెస్. అంటే మనము ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అవేర్నెస్కి ఎక్కువ వాడాలని చెప్తున్నాం. దట్స్ హౌ పీపుల్ విల్ లర్న్. అంటే ఇప్పుడు మీరు నార్మల్గా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీస్, డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ రెండు ఉండాలి అని చెప్పడం జరిగింది. బట్ అదర్ సైడ్ ఇంకొకటి ఉంది. నార్మల్గా ఇప్పుడు సిటిజన్గా నేను ఒక వైలేషన్ చేశాను, నాకు పెనాల్టీ పడుతుంది చలానా.
సో దాంట్లో కూడా కొన్నిసార్లు గవర్నమెంట్ వచ్చి డిస్కౌంట్ ఇస్తుంది కదా, దాన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే నేను చేస్తున్న వైలేషన్, నేను చేస్తున్న పెనాల్టీని మళ్ళీ వాళ్ళు వచ్చి 50% డిస్కౌంట్తోని సగం వాళ్ళు తీసుకుంటున్నారేమో మాకు అనిపిస్తూ ఉంటుంది. వాట్ ఈస్ యువర్? ఇట్స్ టోటలీ పొలిటికల్ మూవ్ అకార్డింగ్ టు మై పర్స్పెక్టివ్. ఓకే. అంటే తప్పు చేసిన మళ్ళీ తప్పుకి నాకు డిస్కౌంట్ నేనే మళ్ళీ దానికి 1000 రూపాయల కాడ 10 రూపాయలు కట్టుకొని చేయడం అనేది రూల్ పరంగా చూస్తే మాత్రం, అంటే మోరల్స్ పరంగా చూస్తే మాత్రం కరెక్ట్ కాదు. బట్ వీఆర్ ఇన్ డెమోక్రసీ, డెమోక్రటిక్ కంట్రీలో ఉంటున్నాం కాబట్టి పొలిటికల్ ఆబ్లిగేషన్స్ వల్ల ఇవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఇట్స్ వెరీ కామన్. అంటే కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ అయితే రాలేదు, లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు రావు కూడా, ఇప్పుడు రావు కూడా. ఐ బిలీవ్ ఇట్ వోంట్ హ్యాపన్. డిస్కౌంట్స్ అనేది కొంతమంది కామెంట్ కూడా చేస్తారు, కొంతమంది అడుగుతారు కూడా, అన్న డిస్కౌంట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పండి అంటే, ఇప్పుడు వస్తే మనం చెప్పలేం. ఫస్ట్ థింగ్ ఈజ్ మనం వీ నెవర్ నో, రావచ్చు కూడా రాకపోవచ్చు కూడా. బట్ వై డూ యూ వాంట్ టు వెయిట్ ఫర్ దాట్? తప్పు చేసినావు చలానా కట్టుకో, తప్పు చెయ్యకు చలానా రాదు. సో ఇట్ ఈస్ మీ హూ కెన్ స్టాప్ దిస్. సో మీరు చెప్పిన ప్రతి టాపిక్ కూడా తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తుంది. అంటే నా దగ్గర కంటే మీ మైసెల్ఫ్ ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ మీదకి వస్తుంది. రూల్స్ ఉన్నాయి కదండి, రూల్స్ ఎందుకు ఉన్నాయి, ఫాలో చేస్తాం. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో కొన్ని నోయింగ్లీ అన్నోయింగ్లీ బ్రేక్ అవుతూ ఉంటాయి రూల్స్. బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యూ ఆర్ మీ. కొన్ని రూల్స్ బ్రేక్ అయినప్పుడు కూడా, అంటే రూల్స్ బ్రేక్ చేయాలని ప్రమోట్ చేస్తలేను, బట్ సమ్ టైమ్స్ అన్నోయింగ్లీ, ట్రాఫిక్ రూల్స్ కాదు, ఏదన్నా ఒక లైఫ్లో కొన్ని రూల్స్ బ్రేక్ అవుతాయి. బట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అస్ అండ్ అదర్స్. అలా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేశాను కదా, అదర్ సైడ్ చూసుకుందాం. ఎలా అయితే పీపుల్స్ గురించి ఆలోచించి పొలిటికల్ ఆర్డర్ అనుకుందాం, ఏదో ఒకటి అనుకుని పెనాల్టీస్లో కొద్దిగా డిస్కౌంట్ ఇస్తున్నారు. బట్ అదే పీపుల్స్ని ఎంతవరకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇక్కడ ఒక యూటర్న్ మేము తీసేస్తున్నాం, దానికి రీజన్ ఇది, లేకపోతే ఈ రోడ్ని ఈరోజు బ్లాక్ చేస్తాం, దానికి కారణం ఇది అని డిపార్ట్మెంట్ అక్కడ ఉన్న లోకల్ మెంబర్స్కి కానీ అక్కడ ఉన్న పీపుల్స్కి కానీ ఎంతవరకు ఆ రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నారు? అంటే రెస్పాన్సిబుల్ చెప్పడం, వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, చేద్దాం మీకు ఓకేనా, ఈరోజు మ్యాన్ హోల్స్ క్లీన్ చేస్తాం, లేకపోతే ఇక్కడ ఒక యూటర్న్ పెడదాం అనుకున్నాం, మీకు హెల్ప్ అవుద్దా, లేకపోతే తీసేద్దాం అనుకున్నాం, మీకు హెల్ప్ అవుద్దా, ఇలాంటివి ఇప్పుడు డిస్కషన్ ఇది జరగలేదు. అంటే కోర్ లెవెల్లో జరిగినాయేమో కానీ, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నేను చూడలేదు. బికాస్ దే జస్ట్ టేక్ అ డిసిజన్, దీనివల్ల డిసిజన్ తీసుకున్నామని క్లోజ్ చేస్తాం. ఇప్పుడు నేనుండే ఏరియా రామంతపూర్ అనుకుందాం, అంబర్పేట క్రాస్ చేయగానే రామంతపూర్ వస్తుంది. కరెక్ట్. అంటే అక్కడ జోన్ కూడా మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్ కమిషనరేట్ నుంచి మల్కజ్గిరి కమిషనరేట్లో ఎంటర్ అవుతున్నాం నేనుండే ప్లేస్లో. అండ్ ఇటు కొంచెం వేరే ఉంది, ఇటు కొంచెం వేరే ఉంది. అంటే ఫర్ అన్ అవుట్ సైడర్, హైదరాబాద్కి బయట ఉండే పర్సన్కి, లెట్స్ సే గుజరాత్లో లేకపోతే మహారాష్ట్రలో, వాళ్ళకు హైదరాబాద్ అంటే అంత ఒకటే. బట్ అడ్మినిస్ట్రేటివ్ జోన్స్ మనది కార్పొరేషన్స్ వైజ్, కమిషనరేట్ వైజ్ సపరేట్. ఇప్పుడు మనం కోసం మనం సపరేట్ ఉంది. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఒక ఏరియాలో, నేను ఉండే ఏరియాలో అంబర్పేట దాటంగానే కంటిన్యూస్గా అంబర్పేట బ్రిడ్జ్ దిగాగానే ఉప్పల్ సైడ్ వెళ్ళారు 1, 2, 4 యూటర్న్లు ఉన్నాయి విదిన్ 1.5 కిలోమీటర్స్. విదిన్ 1.5 కిలోమీటర్ 4 యూటర్న్లు ఉన్నాయి. అండ్ 5 ఉండే యాక్చువల్లీ, ఒకటి క్లోజ్ ఉంది, ఇంకోటి కూడా 6 ఉంది, అది కూడా క్లోజ్ ఉంది, పర్మనెంట్ క్లోజ్ ఉంది, 4 ఓపెన్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది, అన్ని వెహికల్స్ యూటర్న్ తీసుకుంటారు, బ్రిడ్జ్ దిగగానే యూటర్న్ తీసుకుంటారు, ఆడ కంజెషన్ అవుతుంది, ముందు కూడా కంజెషన్. ఇవన్నీ ఉన్నాయని రాంగ్ సైడ్ రావడం, అక్కడ రాంగ్ సైడ్ ఎక్కువ ఉంది, కంజెషన్ ఎక్కువ ఉంది, రోడ్డు కూడా అంత వైడ్ లేదు అక్కడ. ఇంకా కొంచెం ఆడ అది దాన్ని ఇంకా ఎంకరేజ్మెంట్ కాదు కానీ ల్యాండ్ ఎలొకేషన్ అయిపోయింది కాబట్టి దెర్ ఇస్ సమ్ సిచ్యువేషన్ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. అది కూడా కాలేదు. సో యాక్చువల్గా 4 లేన్ అది, బట్ సమ్ ప్లేసెస్లో ఇట్ ఈస్ లైక్ జస్ట్ 2 lanes. అది ప్రాబ్లం అవుతుంది. సో ఇది యూటర్న్స్ క్లోజ్ అయినా చేయాలి, ఆర్ఎల్స్ అక్కడ కెమెరాస్ పెట్టి భయం పెట్టాలి. బట్ రాంగ్ సైడ్ రావాలి, ఆ రాంగ్ సైడ్ రావడం వల్ల ఇక్కడ చిన్న రోడ్కి ప్రాబ్లం అవుతుంది. సో దేర్ ఆర్ 2 things. దే షుడ్ ఆల్సో టేక్ కన్సెంట్ ఫ్రమ్ పీపుల్, కొంచెం వాళ్ళతో మాట్లాడి. ఓకే. అండ్ నాకు తెలిసి గ్రౌండ్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు మీరు డిపార్ట్మెంట్ పేజెస్ చూడండి, గ్రౌండ్ ఇన్స్పెక్షన్స్కి డీసీపీ గారు వాళ్ళందరూ
వెళ్తుంటే దే ఇన్వాల్వ్ లోకల్స్. చూశాను నేను, ఇన్వాల్వ్ చేస్తారు కానీ అంటే ఏ లెవెల్లో ఇన్వాల్వ్ చేస్తున్నా మనకు తెలియదు. బట్ అంటే మనం జస్ట్ మాట్లాడుకుంటే మీ ఏరియాలో ఈ యూటర్న్ మేము క్లోజ్ చేస్తున్నాము, దీనివల్ల ఇంత మనకు సేవ్ అవుతుంది ట్రాఫిక్, ఆర్ మీకు ఇంత కంజెషన్ అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అంటే డెఫినెట్లీ దే విల్ నాట్ సే నో, ఎస్ చెప్తారు. సో ఐ థింక్ దేర్ షుడ్ బి ఇన్వాల్వ్మెంట్. మీరు చెప్పినట్టు ఐ అలైన్ విత్ దట్ పాయింట్, దట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారు, ఈ డిసిజన్ తోటి ఏమవుతుంది అనేది తెలిసి ఉండాలి. సో దట్ పీపుల్ వోంట్ ఆబ్జెక్ట్. లేదంటే సడన్గా జేసీబీ తీసుకొచ్చి ఫుట్పాత్ తీస్తున్నామంటే అక్కడ ఒక హార్మనీ అనేది బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్గా కొన్ని థింగ్స్ మాట్లాడుకుందాం. అంటే హైదరాబాద్ సిటీలోని కొంతమంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎక్కువగా వింటూ ఉంటాం ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చినప్పుడు. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వు ఈ ఏరియాలో డ్రైవ్ చేయగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా నువ్వు అసలు బెస్ట్ రైడర్ కింద కన్సిడర్ చేస్తారు అంటారు. ఆ ఏరియానే ఓల్డ్ సిటీ అంటారు. అండ్ అదర్ సైడ్ చూసుకుంటే ఓల్డ్ సిటీలోని అసలు ఏ రూల్స్ ఉండవు, ఏ రెగ్యులేషన్స్ ఉండవు, ఎవరు పాటించరు కూడా, వాళ్ళకి చెప్పేంత ధైర్యం కూడా లేదు. ఈ రెండు థింగ్స్ ఎక్కువ వింటూ ఉంటాం కదా, దీన్ని ఏమన్నా చేంజ్ చేసే అవకాశం ఉన్నాయంటారు ఫ్యూచర్లో? అంటే నేనైతే ప్రతి ఏరియా తిరుగుతూనే ఉంటాను. అండ్ ఐ వర్క్ విత్ ఎవ్రీ అదర్ కమ్యూనిటీ. రైట్. ఇప్పుడు నా గ్రూప్లో, నా టీంలో కూడా ఎవ్రీ అదర్ పీపుల్ ఉన్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఓల్డ్ సిటీ ఆర్ వాట్స్ ఎవర్. అక్కడ రోడ్స్ కొంచెం నేరో ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. గో టు దట్ ఏరియా. అండ్ అక్కడ కొంచెం షాపింగ్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మదీనా అనుకుందాం, అటు సైడ్ కొన్ని బేగం బజార్ చూసుకుందాం, షాపింగ్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. దిస్ ఫ్లో ఆఫ్ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, రోడ్స్ చిల్లగా ఉన్నాయి. దట్ ఈస్ వై వీ సీ దట్ ప్లేస్ యాజ్ ఏ క్రౌడీ ప్లేస్, రైట్? ఇప్పుడు గణేష్ ఈవెంట్, గణేష్ నిమజ్జనం అప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద ర్యాలీ అప్పుడు చార్మినార్ ఏరియా క్లీన్ చేస్తాం, వెహికులర్ అంటే ఈ ప్రొసెషన్ నడుస్తుంది. అప్పుడు మనకి ఎంత మంచిగా కనిపిస్తుంది, అంటే వెండర్స్ లేరు, ఏం లేదు, చాలా బాగా. దట్ ఈస్ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఆపర్చునిటీ లేదు అక్కడ. పాత కన్స్ట్రక్షన్స్, పాత బిల్డింగ్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ వేరెవర్ ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉన్న కాడ కొంచెం మనం ఏం చేసినా కూడా కొంచెం కన్సర్న్ తీసుకొని చేయాలి. సో దట్ ఈస్ దట్. ఓల్డ్ సిటీలో వెళ్తే ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తలేరు అంటే అక్కడ కూడా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడ ట్రాఫిక్ ఆఫీసర్స్ ఉన్నారు. ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయకుంటే అంటే చేస్తున్నారు. ఐ వాంట్ సే ఇప్పుడు ఓల్డ్ సిటీలో చేస్తలేరని నేను చెప్పను. ఆన్ ఎయిర్ ప్రతి ప్లేసెస్లో ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయని వారు ఉన్నారు, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, వెన్ దెర్ ఈస్ అ స్మాలర్ రోడ్స్, ఇప్పుడు ఇదే ఇంటికాంచి గల్లీకి పోయి షాప్కి పోయి చాయ్ పత్తా తీసుకొని హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటా అనే కాన్సెప్ట్. అక్కడ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ షాప్స్. మోర్ అది బిజినెస్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా, సెమీ రెసిడెన్షియల్ ఏరియా కాదు. దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ బిజినెస్ ఏరియా ఓన్లీ. సో అక్కడ ఇక్కడి అక్కడ కూడా అక్కడ హెల్మెట్ పెట్టుకోవట్లేరేమో, లేకపోతే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో వీ కెనాట్ టోటలీ బ్లేమ్ దాట్కి ఓల్డ్ సిటీకి పోతే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తలేరు అండ్ ఆల్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్, నాట్ 100% అగ్రీ విత్ దట్. బికాజ్ నేను వెళ్తున్నాను కదా, ఐ సీ పీపుల్ వేరింగ్ హెల్మెట్, ఐ సీ పీపుల్ వేరింగ్ సీట్ బెల్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఆటోస్ ఉన్నాయని. కొంత కామన్ కన్సర్న్ ఏముందంటే నాకు ఈ ఆటోస్ కొంచెం ఈ వెనక పొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు సిఎన్జి ఆటోస్ అంటే ఓకే, దెర్ విల్ బి నో ఎగ్జాస్ట్ అండ్ ఆల్, బట్ పొల్యూషన్, ఆయిల్ చేంజ్ చేసుకుంటే పొల్యూషన్ అనేది పొగ అనేది రాదు కదా. అదొకటి త్రూ అవుట్ ద సిటీ కన్సర్న్ ఉంది. ఆటోస్ వెనుక బైక్ నడపాలంటే మై థ్రోట్ హ్యాస్ ఎ ఇన్ఫెక్షన్ నౌ. దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ పొల్యూషన్, సో మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఐ పార్షియలీ అగ్రీ విత్ దట్. ఓకే, ఇప్పుడు సెకండ్ థింగ్ ఇంకోటి ఉంది బ్రో. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎప్పుడు కూడా వైన్ షాప్ దగ్గరలోనే పెడతారు అని అంటూ ఉంటారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇట్ కెన్ బి సీన్ ఆన్ ద బోత్ వేస్. ఇప్పుడు టెండర్ వేసేది గవర్నమెంటే, అంటే టెండర్ బయట పెట్టే గవర్నమెంట్. మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకి టెండర్ వేస్తారు. గవర్నమెంట్ జనరేట్స్ డెఫినెట్లీ మనీ. రైట్. మనకు కూడా సరుకు కావాలి, మనం కూడా వెళ్తాం, కొంటాం. ఓకే, అట్ ద అదర్ సైడ్ వాట్ గవర్నమెంట్ ఈస్ టెల్లింగ్, మీరు ఆల్కహాల్ తాగొద్దని చెప్తలే కదా, తాగండి. పర్మిట్ రూమ్స్ ఉన్న కాడ వీళ్ళు బార్ ఉన్న కాడ బార్కి వెళ్తారు. వాట్ దే ఆర్ ప్రమోటింగ్, మీరు అక్కడ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు హై అయినప్పుడు ర్యాపిడో బుక్ చేసుకోండి, ఆటో బుక్ చేసుకోండి, లేకపోతే మీతో ఒక ఫ్రెండ్ తీసుకురండి హూ నెవర్ డ్రింక్స్, హీ విల్ డ్రైవ్. దే ఆర్ నాట్ అగేన్స్ట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్కహాల్ అండ్ ఆల్ కదా. వాళ్ళు ఎందుకు చెక్ చేస్తున్నారు, ఇలాంటివి దొరకబడదానికే చెక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చింది కదా, మీరు
మీ బైక్ సీజ్ చేస్తాను లేదు, కాల్ సమ్మన్, దే విల్ టేక్ అవే యువర్ బైక్. సో ఆ టెస్ట్ ఎందుకు పెడుతున్నారు? ఆన్ ద కాంట్రరీ, ఇఫ్ యూ టాక్ అబౌట్ ద వెరీ పాజిటివ్ సైడ్, మీరు డ్రింక్ అండ్ డ్రైవ్లో డ్రింక్లో ఉన్నప్పుడు యూఆర్ నాట్ ఇన్ 100% మోడ్, యూఆర్ హై. మీరు ఏం చేస్తారో మీకు కూడా తెలియని పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు ఆల్కహాల్ షాప్స్, వైన్ షాప్స్ బయట అక్కడిక్కడ గొడవలు చాలా చూసుంటాం. ఎందుకు అవుతున్నాయి? బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ 100% స్టేట్, రైట్? సో యూ ఫైట్ చిన్న చిన్న విషయాల మీద. బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డ్రైవింగ్, యూ మే హిట్ సమ్వన్. కాబట్టి అది చెయ్యొద్దు. ఇంకోసారి నేను ఒక పాఠం నేర్పిద్దాము. ఒకసారి డ్రింక్ అండ్ డ్రైవ్లో దొరికితే కోర్టుకి వెళ్ళాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకోసారి ఆ పర్సన్ ఇది చెయ్యడనే భావనతోటి డ్రింక్ అండ్ డ్రైవ్ పెడతారని నేను చెప్తున్నాను. ఇట్ షుడ్ నాట్ బి టేకెన్ అదర్వైజ్. నా వర్జన్ యాజ్ అ వాలంటీర్, యాజ్ అ రోడ్ సేఫ్టీ వాలంటీర్, ఒక మనిషికి ఒక లెసన్ వస్తే ఇంకోసారి తప్పు చేయడనే కాన్సెప్ట్ తోటి చేస్తుంది. బట్ అక్కడనే పెడుతున్నారంటే అక్కడనే పెడతారు కదా, అదే కదా పాయింట్. ఇది చేయాలంటే ఎక్కడో కిలోమీటర్ దూరం పెడితే ఆ కిలోమీటర్ లోపల పర్సన్ ఇంటికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? నా ఇంటి పక్కన ఉన్న వైన్ షాప్కి వెళ్తారు పర్సన్. ఏదో దూరంలో మాదాపూర్లో డ్రింక్ చేసి ఉప్పలేదో వెళ్ళాడు కదా. నేను ఇంటి దగ్గరికి పోయినప్పుడు నాకు ఇంటి దగ్గర ఏదైతే ఉందో అక్కడికే వెళ్ళి మద్యం సేవించుతాడు. సో అలాంటి పాయింట్ దగ్గరనే కదా డ్రింక్ అండ్ డ్రైవ్ పెడితే వీళ్ళు దొరుకుతారు, వీళ్ళని కౌన్సిల్ చేయొచ్చు అని. ఇట్స్ బోత్ సైడ్ అది. ప్రొసీజర్ ఏంటి బ్రో? ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరకమనుకోండి, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి? చాలా మంది చాలా చెప్తారు కదా, మీకు తీసుకెళ్ళి ఒక సినిమా చూపిస్తారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ట్రాఫిక్లో వర్క్ చేయిస్తారు, మీకు ఫైన్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ స్కాన్ చేస్తారు, ఇలా చాలా ఉంటాయి కదా. ఇట్ డిపెండ్స్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత రేటింగ్ వచ్చింది ఆర్ ఎల్స్ మీ బిహేవియర్. బండి సీజ్ చేసేది అంటే స్టేషన్లో జమ చేసేది, చలాన్ కట్టేసి కోర్టుకి వెళ్తే మెజిస్ట్రేట్ దగ్గర మనము వాళ్ళు తప్ప అంటే అసలు తప్ప అయిపోయింది, ఇంకోసారి కౌన్సిలింగ్ ఉంటుంది. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి పంపిస్తారు, అక్కడ కౌన్సిలింగ్ నడుస్తుంది. కొన్ని వీడియోస్ డెఫినెట్ ఎడ్యుకేటివ్ వీడియోస్ చూపెట్టడం జరుగుతుంది. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏదో ఒక జంక్షన్ దగ్గర ఒక ట్రాఫిక్ ఆఫీసర్కి చెప్తారు, డేలో వాళ్ళతో ఉండు. సో ఇట్స్ ఆల్ ఫర్ లర్నింగ్ ఓన్లీ. సో డిఫరెంట్ కేసెస్కి డిఫరెంట్ వాళ్ళని కౌన్సిలింగ్ పంపించడమా, లేకపోతే వీడియోస్ చూపెట్టమా, లేకపోతే సిగ్నల్ దగ్గర. సో డిఫరెంట్ కేసెస్కి డిఫరెంట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్. ఇప్పుడు ఫస్ట్ టైం దొరికిన వాళ్ళకి కొంచెం ఉంటుంది, సెకండ్ థర్డ్ టైం దొరికిన వాళ్ళకి ఎట్లుంటుంది? లైసెన్సే క్యాన్సిల్ చేసాము స్టేజ్ వస్తుంది. ఎంత పర్సంటేజ్ నుంచి మనం ఆల్కహాల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు? ఐ థింక్ 25 to 30 అనుకుంటా. 30 లోపు ఉండాలి, 35 లోపు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. బికాజ్ ఆ కాన్సెప్ట్ అది కాదు కాబట్టి నేను ఎప్పుడు రేటింగ్ ఐ థింక్ 30 or 35 బిలో ఉండాలి. దానికి 1% ఎక్కువ ఉన్నా కూడా విల్ బి కాట్. సో మోస్ట్ ఆఫెన్ 120 కూడా వస్తాయట, అంటే దట్ ఈస్ 4 times more than what is allowed. 200 కూడా నేను చూసాను సార్. సో అలాంటి వాళ్ళకు కౌన్సిలింగ్ కొంచెం గట్టిగా ఉంటుంది. ద మోర్ ఇంపాక్ట్ యూ షో ఆన్ దట్, ద మోర్ ఇంపాక్ట్ యూ గెట్. అట్లా. సో మోస్ట్ ఆఫెన్ ఇంకోటి వింటూ ఉంటాం బ్రో, ఎప్పుడైతే లేడీస్ డ్రైవింగ్ స్టీరింగ్ పట్టుకుంటారో అందరూ అంటూ ఉంటారు, వీళ్ళకి అసలు కంప్లీట్గా డ్రైవింగ్ రాకుండా రోడ్డు మీదకి ఎక్కుతారు, లేకపోతే అసలు వీళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారంటే మనం అందరూ చాలా అలర్ట్గా ఉండాలి, వాళ్ళు రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ తిరుగుతారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చాలా వింటూ ఉంటాం కదా. అసలు ఆ నోటేషన్ ఎందుకు వచ్చింది ఆడవాళ్ళ మీద అనేది ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తారా? ఇప్పుడు నేను కిచెన్కి వెళ్తాను, వాళ్ళు అర్ధ గంటలో అన్నం కూర వండేసి పెట్టేస్తారు, నాకు కంట పడుతుంది, నేను కోసుకోవాలి, కారం ఎక్కడుంది అన్నీ వెతుక్కోవాలి కదా. బికాజ్ ఐఎమ్ నాట్ హ్యాబిచుయేటెడ్ టు కిచెన్. ఫీమేల్స్ ఆర్ ఆల్సో నవ్ డేస్ బైక్ రైడింగ్ కూడా చేస్తున్నారు, బట్ ఫీమేల్స్కి యాక్చువల్ వర్క్ కాదు కదా డ్రైవింగ్. మనం కూడా కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఇది ప్రాక్టీస్లో ఉంటే ఫీమేల్స్కి డ్రైవింగ్ చేయాలని వాళ్ళు రెగ్యులర్గా డ్రైవింగ్ చేస్తుంటే, ఇప్పుడు ఏది కావాలన్నా మనం పోయి తీస్తున్నాం కదా, వాళ్ళని పంపిస్తున్నాం పంపించారు. సో డ్రైవింగ్ మనం ఎక్కువ చేస్తున్నాం. మేల్ క్యాండిడేట్స్ డ్రైవింగ్కి ఎక్కువ అలవాటు పడ్డారు. ఎక్కువ హ్యాబిట్ ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. ఐ బిలీవ్ దాట్. ఎక్కువ వాళ్ళకి హ్యాబిట్ లేదు, ఎక్కువ వాళ్ళు డ్రైవ్ చేయాలి. ఇప్పుడే మేబీ కొంతమంది డ్రైవింగ్ నేర్చుకున్నాం, దే ఆర్ కేర్ఫుల్ ఆన్ రోడ్స్. కేర్ఫుల్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్లో డ్రైవ్ చేస్తారు. కేర్ఫుల్ ఉన్నప్పుడు ఏం చేస్తారు? మిరర్స్ చెక్ చేసుకుంటారు. కేర్ఫుల్ ఉన్నప్పుడు ఇండికేటర్స్ అన్నీ చేస్తారు. డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి కార్ నేర్చుకుంటారు. సో స్లోగా మేబీ వాళ్ళు ఎక్స్పర్ట్ అయిపోతారేమో. బట్ సమ్ టైమ్స్ మీరు చెప్పినట్టు ఇలాంటి కేసెస్ వస్తాయి. మేబీ దే ఆర్ నాట్ యాజ్ మచ్ యాజ్ యాక్టివ్ యాజ్ అస్ మేల్స్. ఇప్పుడు
ఇమ్మీడియట్గా ఇట్లా బండి తీసి ఫస్ట్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ వేసేస్తాం మనం. మేబీ ఆ ఫీమేల్ వేయలేదేమో. సో వాళ్ళ పని ఇప్పుడు బట్టలు ఉతుక్కుంటే మనకు ఒక 2 జతలు ఉతకాలంటే మనం ఇక తంతాలు పడతాం. బట్ అదే 2 జతలు వాళ్ళు మనం ఆ సరుపు నీళ్ళ తీసే లోపు వాళ్ళు ఆరేస్తారు. సో ఎవరి వర్క్ వాళ్ళది. మన కల్చర్లో ఏముంది, రైడింగ్, బైక్ రైడింగ్, ఇల్లు నడపాలంటే ఒక మగవాడే నడపాలని మన కల్చర్ అలా డెవలప్ అయిపోయింది. సో ఇఫ్ ఫీమేల్స్ ఆర్ రైడింగ్ అండ్ ఫీమేల్స్ ఆర్ గోయింగ్ ఆన్ బైక్ రైడ్స్, ఫీమేల్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ మేల్ పర్సన్ ఈజ్ యాక్టివ్లీ డూయింగ్ అంటే దే విల్ టేక్ టైం. సో దట్ ఈస్ మై ఆన్సర్. గ్రేట్. ఇప్పుడు మీరు సెల్ఫ్ లెర్నింగ్లో ఉన్న అడ్వాంటేజెస్ అండ్ అలాగే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అవి ఏమైనా కొన్ని మెన్షన్ చేయగలరు? సెల్ఫ్ డ్రైవింగ్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీల్ ఫోకస్ ఆన్ డ్రైవింగ్, వీల్ ఫోకస్ ఆన్ రైడింగ్. అంటే గియర్లు వేయాలి, బండి పోవాలి, రోడ్డు మీద నడపాలి. బట్ వెన్ యూ గో టు లైసెన్స్డ్ డ్రైవింగ్ స్కూల్స్ అక్కడ చాలా పద్ధతిగా నేర్పిస్తారు. అంటే అదొక ప్రాక్టీస్. అక్కడ ఉన్న ట్యూటర్ ఎలా ఉండో దట్ ఈస్ సెకండరీ. బట్ ఉన్న కరికులం గురించి చెప్తున్నా. అక్కడ మీరు ఈ సిగ్నల్స్, సైన్స్, యూటర్న్ వస్తే ఏం చేయాలి, రైట్ వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ టాట్ కదా. ఒక డ్రైవర్ మీతో ఉండి 15 days మీకు కార్ నేర్పిస్తారు, రోజు ఒక 10 kilometers మీరు నడుపుతున్నారు. ఫస్ట్ గ్రౌండ్లో నడిపిస్తారు, తర్వాత స్ట్రీట్లో నడిపిస్తారు, తర్వాతకి మీకు మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ కూడా తీసుకొస్తారు. అండ్ దే విల్ గైడ్ కదా. వెన్ సంబడీ ఈజ్ హ్యాండ్ హోల్డింగ్ యూ విల్ లెర్న్ మోర్. అట్లా కాకుండా మనం ఓన్గా నేర్చుకున్నప్పుడు కూడా ఎక్కువనే నేర్చుకుంటాం. బట్ ఈ యాక్చువల్ రోడ్ రూల్స్ అనేది మనం నేర్చుకున్నప్పుడు సెల్ఫ్గా నేర్చుకున్నప్పుడు వీఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ కోర్ వాల్యూస్, దట్ ఈస్ డ్రైవింగ్. బట్ వెన్ వీ గో టు డ్రైవింగ్ స్కూల్స్ వీఆర్ యాక్చువల్లీ లెర్నింగ్ అ ప్యాకేజ్. వెనక నుంచి హాంకింగ్ చేస్తే, వెనక నుంచి పాస్ వేస్తే ఏం చేయాలి, పక్కన డ్రైవ్ చేసేటప్పుడు ఏం చూసుకోవాలి, లెంత్ చూసుకోవాలి, మన బాడీ లెంత్ చూసుకోవాలి, ఫుల్ లెఫ్ట్ కొట్టాలి. దట్ యాక్చువల్ ప్రాక్టీసెస్ వీ విల్ లెర్న్ ఇన్ ద డ్రైవింగ్ స్కూల్. సో ఐ వుడ్ రికమెండ్ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలని నేను రికమెండ్ చేస్తాను డెఫినెట్లీ. సో మీరు చాలా గట్టిగా ఫైట్ చేసింది ఏదంటే హై బీమ్స్ గురించి కూడా, దాని గురించి చాలా గట్టిగా ఫైట్ చేశారు కదా. అసలు ఆ హై బీమ్స్ నైట్ టైం యూస్ చేయడం వల్ల సిటీలో వాట్ ఈస్ ద రియల్ సిచ్యువేషన్? మాకు అర్థం కాదు ఏంటి, ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది ఏంటి అసలు? ఎందుకు డే టైం ఇప్పుడు BS 6 వెహికల్స్ అందరికీ లో బీమ్ అనేది బై డిఫాల్ట్ ఆనే ఉంటుంది బైక్లో. లైట్ డేలో కూడా హై చేసుకునే పోతున్నారు. అంటే మనం ఫస్ట్ బైక్ అయినా కార్ అయినా ఫస్ట్ థింగ్ ఈజ్ టు సీ దాట్కి వీ షుడ్ నాట్ క్రియేట్ ప్రాబ్లమ్ టు అదర్స్. బికాస్ మనం ఆ థాట్ పెట్టుకుంటే ఎదుటి వాడు కూడా అదే పెట్టుకుంటాడు కదా. ఎదుటి పర్సన్ కూడా అరే నాకు ఎదురుకు వచ్చే బండికి ఇబ్బంది కావద్దనే ఆలోచన ఉంటే వీ బోత్ ఆర్ ఇన్ విన్ విన్ సిచ్యువేషన్. హై బీమ్స్ అనేది మనము కావాలని వేస్తలేము, మనం అన్నోయింగ్ మనకు హ్యాబిట్ అయిపోయింది. అంటే పెద్ద లైట్, ఎక్కువ లైట్ ఉంటే మనకు ఎక్కువ విజిబిలిటీ ఉంటుందనే థాట్ తోటి వేస్తున్నాం. కానీ అదే హై బీమ్ వేసుకొని నేను వెళ్తుంటే నాకు హై బీమ్ వస్తే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి నేను లైట్ డౌన్ చేసుకుంటాను. 4 to 5 seconds బ్రైట్నెస్ వస్తుంది మనకు. యాక్చువల్ మళ్ళీ రికవర్ కావడానికి 4 to 5 seconds. సిటీ లిమిట్స్లో హై బీమ్ వాడవద్దు. 1000 నుంచి 5000 ఫైన్ వేయవచ్చు. హైవే లిమిట్స్లో హై బీమ్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 వెహికల్స్కి డిస్టెన్స్ 150 నుంచి 200 మీటర్ ఉంటేనే హై బీమ్ వాడవచ్చు. అది కూడా అవసరం ఉంటే. అవసరం ఉంటే ఆర్ ఎల్స్ పాస్ కోసం వాడతాం, దట్ ఈస్ డిఫరెంట్. బట్ సిటీలో ఎలా ఉందంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. బిగ్ వెహికల్స్కి కొంచెం హై ల్యూమినోసిటీ ఉన్న లైట్స్, ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్కి కూడా ల్యూమినోసిటీ ఎక్కువ ఉంది, చాలా లైట్, దాని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అది లో బీమ్లో కూడా అప్పుడప్పుడు మనకు హై అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ పాత వెహికల్స్కి మీరు చూసి ఉంటే హెడ్ లైట్ రౌండ్ ఉన్నప్పుడు ఇట్లా ఒక స్టిక్కర్ వచ్చేది, చూసే ఉంటారు, స్టిక్కర్స్ వచ్చేది. కానీ ఇప్పుడున్న వెహికల్ డిజైన్స్కి, లైట్స్కి కొన్ని లైట్స్ ఇలా ఉన్నాయి, కొన్ని ఇలా ఉన్నాయి, ఇలా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్, వాటికి స్టిక్కర్ వేయరాదు. యాక్టివ్గా కూడా చూసుకుంటే పైన స్టిక్కర్ వేయచ్చు. హై బీమ్ ఆ లెవెల్కి పోదు, స్టిక్కర్ అనేది ఆపేస్తుంది. బ్లాక్ కలర్ స్టిక్కర్ అనేది సో అది గ్రౌండ్ వరకే ఉంటుందని. మేబీ అపోజిట్ వెహికల్ కూడా ఆ లైట్ వరకే పడుతుంది, కళ్ళ వరకు పడదని అట్లా సిస్టమ్ ఉంది. బట్ నవడేస్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా దీని మీద ఫోకస్ చేస్తలేదు. ఎంత ఎక్కువ లైట్ ఇస్తే అంత యూజర్ హ్యాపీ అవుతాడు. సో హై బీమ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. నైట్ టైంలో 60% యాక్సిడెంట్స్ హై బీమ్ వల్ల జరుగుతుంది. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. నేనైతే నా బండికి హై బీమ్ వేయను అసలు. నో, ఎస్, ఆన్ ద కాంట్రరీ హై బీమ్ వేయొద్దు సిటీలో అంటే
స్ట్రీట్ లైట్స్, వార్నింగ్ లైట్స్ కంప్లీట్గా ఉండాలి. యాజ్ ఎ సిటిజన్ చెప్తున్నా. ఎందుకంటే లైట్ వేస్తే నాకు అక్కడ దగ్గర ఒక 30 మీటర్ నాకు విజిబిలిటీ ఉందనుకో, అక్కడ లైట్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ పోటోలు ఉందా లేకపోతే బంపర్ ఉందా తెలుస్తుంది. అది లేక కాదు నేను హై బీమ్ వేసుకుంటున్నాను. సో ఇది సిటిజన్ ఇచ్చే ఆన్సర్. ఇది హై బీమ్ వేయమన్నా మరి స్ట్రీట్ లైట్స్ అక్కడ విజిబిలిటీ క్లియర్గా ఉంటే మేము ఎందుకు వేస్తాం అని క్వశ్చన్ చేస్తున్నారు. సో వీ నీడ్ టు థింక్ ఆన్ బోత్ సైడ్స్. ఇది హై బీమ్ తగ్గించాలంటే స్ట్రీట్ లైట్స్ విజిబిలిటీ క్లియర్ ఉండాలి. మనం ఇప్పుడు రోడ్ మీదకి వచ్చిన తర్వాత పెడిస్ట్రియన్స్కి ఫస్ట్ ప్రయారిటీ, వి ఆల్ నో దట్. బట్ ఫుట్పాత్ మీదకి వచ్చినప్పటికీ పెడిస్ట్రియన్స్ వర్సెస్ హాకర్స్ ఈ డిస్కషన్ ఎప్పుడు వస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ లెవెల్ మనం ఎందుకు చెడగొట్టాం. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంటుంది, ఒక్కసారి వాళ్ళని చేద్దాము ఏమైనా ఆలోచిద్దామని ఒకసారి ఆలోచిస్తాం. మెల్లగా వాళ్ళు హాకర్స్ని అలా వదిలేయడం వల్ల అక్కడ మెల్లగా ఒక ఈట్ స్ట్రీట్ మారుతుంది, లేకపోతే ఒక షాపింగ్ స్ట్రీట్గా మారుతుంది. బెటర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ జంక్షన్ చూస్తాం, కోటి జంక్షన్ చూస్తాం, డిఎల్ఎఫ్ ఈట్ స్ట్రీట్ ఫుడ్ చూస్తాం. సో ఒక షాప్తోని ఒక హాకర్గా స్టార్ట్ అయింది, అది ఒక పెద్ద చైన్ సిస్టమ్ అయిపోతుంది కదా, దానివల్ల చాలా పెద్ద ట్రాఫిక్ అవుతుంది. పీపుల్ ఏమంటున్నారు అంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంది ఇక్కడ అంటున్నాను. సి యు ఆర్ నాట్ బ్రో, లెట్స్ స్పీక్ అబౌట్ ఫ్యాక్ట్స్. ఫుట్పాత్ అనేది రోడ్కి అండ్ ఆ ఏరియాకి సంబంధించిన ఏరియా విచ్ ఇస్ డెడికేటెడ్ ఫర్ ద పెడెస్ట్రియన్. నేను చెప్పే మాట లైవ్లీహుడ్స్ ఆన్ చేసే వాళ్ళకు హాకర్స్కి తప్పుగా అనిపించవచ్చు. ఐ రియలీ ఐఎమ్ సారీ ఫర్ దాట్. బట్ యాక్చువల్గా చూసుకుంటే ఫుట్పాత్ ఈజ్ ఫర్ పెడెస్ట్రియన్. 20 years నుంచి నా బండి ఉంది, లేకపోతే 5 years నుంచి నా చిన్న లారీ ఉందంటే దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండవు, ఏముండవు. దట్ ఈస్ నాట్ యువర్ ల్యాండ్. సో బెటర్ యూ మూవ్ అవుట్, వేరే ప్లేస్లో పెట్టుకోండి. అది ఒక బెస్ట్ సజెషన్. ఫుట్పాత్ అనేది మీది కూడా కానీ నాది కూడా కాదు. సో పబ్లిక్ అదే కాన్సెప్ట్ తోటి ఒక హ్యూమానిటీ యాంగిల్ తోటి మన డిపార్ట్మెంట్ అయినా గవర్నమెంట్ అయినా ఇన్ని రోజులు ఉంచింది. బట్ నౌ సిన్స్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆర్డర్డ్ అండర్ ఆర్టికల్ 21 దట్ పెడెస్ట్రియన్ హ్యాస్ టు గెట్ ద రైట్ ఆఫ్ పాత్. ఇప్పుడు తీసేస్తున్నారు. సో ఇప్పుడు ఎవ్రీ హాకర్ అండ్ ఆల్ కూడా ఐఎమ్ నాట్ టెలింగ్ మీ దుకాణం ఏదో కూల్చివేది, మీరు వేరే దగ్గర పెట్టుకోండి, అక్కడ నడిపేయండి. మీ ఆడియన్స్ మీకే వస్తారు, అంటే మీ కస్టమర్స్. బట్ ఫుట్పాత్ అనేది వదిలేయాలి. బికాజ్ ఇప్పుడు 5 km/h అనేది చెప్పిన ఒక 5 yearsలో 6 years అంత స్పీడ్ తగ్గుతుంది కదా. అప్పుడు జనాలు ఏం చేస్తారు, సైక్లింగ్ మోడ్కి వచ్చేస్తారు. సో మేబీ గవర్నమెంట్ విల్ కమ్ అప్ విత్ సమ్ ప్లాన్ వేర్ సైకిల్స్ యాక్టివ్ మొబిలిటీని కొంచెం ప్రమోట్ చేస్తారు. అలాంటప్పుడు మీరు మన టీము ఒక 19 kilometers 20 kilometers పోవాలంటే విల్ మేబీ స్టార్ట్ సైక్లింగ్ డెఫినెట్లీ. ఆర్ ఎల్స్ మేబీ గవర్నమెంట్ కెన్ కమ్ అప్ ఆర్ షుడ్ కమ్ అప్ విత్ ఎ ప్లాన్. ఈ స్టేషన్ టు ఈ స్టేషన్కి సైకిల్ రెంట్ 10 rupees కార్డ్ స్వైప్ చేయండి, లైక్ మెట్రో. సైకిల్ తీసుకెళ్ళండి, అక్కడ పార్క్ చేయండి. అక్కడి నుంచి మళ్ళీ మీరు వాక్ చేసుకోవచ్చు. ఇక్కడ సైకిల్స్ ఎక్కువైపోయినా అపోజిట్లో డౌన్ వెళ్ళే దానిలో సైకిల్స్ అక్కడ టీం ఉండి అక్కడ సైకిల్ అక్కడ పెట్టేస్తారు. రిటర్న్లో మళ్ళీ అక్కడ సైకిల్స్. సో సైకిల్స్ విల్ రొటేట్. హెల్త్కి కూడా హెల్ప్ అవుతుంది. యు ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు పొల్యూషన్, యు ఆర్ సేవింగ్ ద ఎన్విరాన్మెంట్. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఫర్ దాట్ వీ నీడ్ ఎ డెడికేటెడ్ సైక్లింగ్ కారిడోర్. అది సో అది చేయాలని రిక్వెస్ట్. ఇప్పుడు మనం పెడిస్ట్రియన్స్కి ఎంత ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే పీపుల్స్ నుంచి కానీ. బట్ స్టిల్ నాకు ఇంకో పక్క ఏమనిపిస్తుందంటే వాళ్ళకి ఇంకా కొంచెం సివిక్ సెన్స్ తగ్గిపోతుంది అని అనిపిస్తుంది. హైదరాబాద్ రోడ్స్ సడన్గా వస్తారు, ఎలా చేయి పెడతారు, హీరోలో ఎలా చేయి పెట్టుకుని జే వాకర్స్, దే ఆర్ కాల్డ్ జే వాకర్స్. ఇప్పుడు చాలా వరకు పెడెస్ట్రియన్ సిగ్నల్స్ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి. బైకర్స్ అంటే వెహికల్స్ ఫాలో చేస్తున్నారు. అక్కడ పెడెస్ట్రియన్స్కి ఆల్మోస్ట్ ఒక 180 seconds వెయిట్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ పోవాలి కదా. ఫస్ట్ 180 seconds వరకు వెయిట్ చేస్తే అన్నీ వెళ్ళిపోయినాక దెన్ యూ విల్ పాస్. బట్ కొంతమంది అనేది చేయబెట్టి మీరు చెప్పినట్టు ఇలా వచ్చేస్తారు. అలాంటప్పుడు యాక్సిడెంట్ జరిగితే హీ విల్ బి అట్ ఫాల్ట్. నేను బైకర్, నేను ఫాల్ట్లో ఉన్నాను బికాజ్ యూ బ్రోక్ ద రూల్. నాకు గ్రీన్ ఉంది, నేను వెళ్తున్నా, సడన్గా మీరు వచ్చి చేయబెట్టి మీకు ఏమన్నా అయితే మీరే ఫాల్ట్, మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు. యు నో వాట్, ఇఫ్ సంబడీ ఈజ్, తెలుగులో చెప్తాను, ఎవరైతే రూల్ బ్రేక్ చేసుకుంటూ ఏదైనా జరిగిందనుకో అండ్ ఆ ప్రూఫ్ ఉందనుకో మీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. రాంగ్ సైడ్లో వెళ్తూ గుద్దేశారు అనుకోండి మీకు ఇన్సూరెన్స్ రాదు. ట్రిపుల్ రైడింగ్లో కింద పడి బైక్ ఏమనుకో ఇన్సూరెన్స్ రాదు. హెల్మెట్ లేకుండా కింద పడ్డా కూడా ఇన్సూరెన్స్ రాదు. బట్ ఆ ప్రూఫ్ ఉండాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ వల్ల ప్రూఫ్ కావాలి కదా. రైట్. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా. అప్పుడు మీరు వయలేషన్లో ఉండి
చేసిందంటే ఇన్సూరెన్స్ రాదు. చాలామందికి తెలియదు ఇది. సో పెడెస్ట్రియన్స్ కూడా ఇట్లా చేయబెట్టి రావడం మన సైడ్ నుంచి కూడా తప్పు ఉంది. ఇప్పుడు కొన్ని సిగ్నల్స్ దగ్గర స్టాప్ లైన్ చాలామంది చాలా వరకు ఫాలో చేస్తున్నారు. బట్ కొంతమంది ఏంటంటే కొంచెం వచ్చేసి స్టాప్ లైన్ క్రాస్ చేసి ఆ జిబ్రా క్రాసింగ్ మీద ఆగుతున్నారు. అలాంటప్పుడు పెడెస్ట్రియన్ ఏం చేస్తున్నారు, ఈ జిబ్రా క్రాసింగ్ కాకుండా ఎదురుగా నుంచి క్రాస్ చేస్తున్నారు. ఆ క్రమంలో పెడెస్ట్రియన్కి యాక్సిడెంట్ అయితే పెడెస్ట్రియన్ ఫాల్ట్. బికాజ్ యూ ఆర్ నాట్ క్రాసింగ్ త్రూ ద జిబ్రా క్రాసింగ్, మీదే తప్పు అని వస్తుంది వర్డిక్ట్. కానీ ఇక్కడ జిబ్రా క్రాసింగ్ మీద ఆగి ఉన్న పర్సన్కి చలాన్ ఎంత పోతుంది, 200 రూపీస్. సో ఇతను జిబ్రా క్రాసింగ్ మీద వచ్చి ఆగండి కాబట్టి ఆ పర్సన్ ఇట్లా పోయింది కాబట్టి వానికి నుక్సాన్ అయింది. సో స్టాప్ లైన్ ఎందుకు ఇచ్చిళ్ళు, దెర్ ఇస్ అ రూల్, యూ నీడ్ టు స్టాప్ బిహైండ్ ద స్టాప్ లైన్. మీరు అక్కడ ఆగితేనే వీళ్ళు పెడెస్ట్రియన్స్ రోడ్ ఈ జిబ్రా క్రాసింగ్ని వాడతారు. బట్ మనం ఏం చేస్తాం, పోయి జిబ్రా క్రాసింగ్ మీద ఆగుతాం. ఫైన్ ఎంత లేదు, 200 ఉంది. బట్ దట్ ఈస్ స్టిల్ ఎఫెక్టింగ్ సమ్ అదర్స్ లైఫ్. On the end note for this beautiful podcast, challenges of the traffic policemen. మేము అర్థం చేసుకోవాలంటే మేము చూస్తాం రోజంతా మా ఇంట్లో ఉంటారు, వర్షంలో ఏదో ఉంటారు, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతుంటారు, వాళ్ళ మైండ్లో ఏం రొటేట్ అవుతుంటారు, రోజంతా వెహికల్స్ క్లియర్ చేసుకొని చాలా జరుగుతుంటుంది. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద ట్రాఫిక్ పోలీస్, హౌ డూ ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు నేను 1 month నుంచి నా గొంతులో ఉందని చెప్పిన పొల్యూషన్లో, 1 monthలోనే పొల్యూషన్లో ఇలా అయిపోయింది. అమౌంట్ మెడికేషన్ నో, బట్ అది క్యూర్ కావట్లేదు. ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటాను ప్రొఫెషనల్ స్పేస్లో అక్కడిక్కడ, క్యూర్ కావట్లేదు. ట్రాఫిక్ పోలీస్ 8 hours డ్యూటీ చేస్తారు ఎవ్రీడే. అండ్ వాళ్ళు అదే డ్యూటీగా, ఇదేదో ప్రైవేట్ జాబ్ అది ఇక్కడ వదిలిపెట్టి అక్కడ పోవడం, అదే డ్యూటీ కదా. ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి మాట్లాడు, 8 hours ఉండాలి, కంటిన్యూస్ హాంకింగ్. నేను సాటర్డే సండేస్ వాలంటీరింగ్ డే లాంగ్ చేస్తాను. అంటే సాటర్డే సండేస్ నేను 6 o'clock 5 o'clockకి స్టార్ట్ అవుతాను ఓకే ఇంటికి వెళ్ళి, అండ్ ఆఫ్టర్నూన్ వర్క్ చేస్తాను. సో సాటర్డే సండేస్ హాలిడే ఉంటాయి కాబట్టి ఐ గివ్ 8 to 10 hours ఆఫ్ టైం. ఇప్పుడు ఈ సాటర్డే సండే కూడా ప్లాన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ సాటర్డే సండే రోజు మహంకాళి టెంపుల్కి మాకు డే లాంగ్ క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు పొల్యూషన్ ఎక్కువ పీలుస్తున్నారు. వీళ్ళ చెవులు, ఆ డెసిబల్ ఎంత సౌండ్ ఉంటుందంటే 70+ డెసిబల్ పోతే వీ కెనాట్ హియర్. హ్యూమన్ ఇయర్ కెనాట్ బేర్ న్యూసెన్స్ కిందకి వస్తుంది మనకు. 70+ డెసిబల్ ఉంటే మన ఇయర్ అనేది ఇబ్బంది పడుతుంది. ఆర్టీసీ హాంకింగ్ కూడా ఎట్లుంటాయి, ఎయిర్ హార్న్స్ కూడా చాలా గట్టిగా ఉంటాయి. సో ట్రాఫిక్ పోలీసు, పొల్యూషన్ ఇదొకటి. మళ్ళీ వచ్చేపోయేటోళ్ళు కొంతమంది తిడుతూ ఉంటారు, కొంతమంది చికాకు పడుకుంటూ వెళ్తారు. సో మెంటల్ ఒక స్ట్రెస్. బై ద టైమ్ హీ రీచెస్ హోమ్, ఆయన కళ్ళు ముచ్చుకుంటే వెహికల్సే పోతూ ఉంటాయి. నాకు చాలా జరుగుతుంది, నేను 4-5 hours చేస్తేనే అప్పుడప్పుడు నా కళలో నేను ఇది చేస్తూ ఉంటాను నిద్రలో. దట్ డిస్టర్బ్స్ యువర్ మెంటల్ పీస్. సో ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ హూ ఈస్ సర్వింగ్ అట్లీస్ట్ ఒక 30 years అనుకుందాం, 30 years ఆఫ్ లైఫ్ టైమ్ ఈ స్పెండింగ్ ఆన్ రోడ్స్. ఐ థింక్ వీ షుడ్ సెల్యూట్ దెమ్ ఫస్ట్. బికాస్ ఇప్పుడు ఒక జంక్షన్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీస్ లేకుంటే ఇట్స్ కేఓస్, ప్యూర్ కేఓస్. సిగ్నల్స్ ఉన్నా కూడా, సిగ్నల్స్ పాటించినా కూడా అంటికన్నా కూడా మాన్యువల్గా ఒక పర్సన్ లేకుంటే ఇట్స్ కేఓస్. సో వీ షుడ్ బేసికలీ రెస్పెక్ట్ ట్రాఫిక్ పోలీస్ అని కాదు, హూ ఎవర్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. కానీ ట్రాఫిక్ అనేది ఎక్కువ రోడ్ల మీద వర్షంలో నీళ్ళు మోకాళ్ళ దాకా వచ్చినా కూడా వాళ్ళు ఒక కార్పొరేషన్ పర్సన్ వచ్చే వరకు చెత్త తీస్తారు. నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నాను చెప్తలేండి, చూసినని చెప్తున్నాను. అందరూ చూస్తూనే ఉంటారు కదా, ఆ చెత్త తీయడం, నీళ్ళు పోవడానికి కర్ర పెట్టి దాన్ని సెట్ చేయడము, ఆ రెయిన్ కోట్ వేసుకొని నీళ్ళల్లో ఉండడం, డిసీజ్. యూ సీ దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఐ థింక్ సమ్ టైమ్ ఇఫ్ నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రాబబ్లీ మీరు August 2nd weekలో చూస్తారు నా పేజ్లో. స్టార్టింగ్ ఏ సిరీస్ కాల్ అ డే ఇన్ లైఫ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్. సో ఐమ్ స్టార్టింగ్ ఏ సిరీస్ విత్ అ డే ఇన్ లైఫ్ ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్. ఇప్పటి వరకు మనం వాళ్ళని అంటూనే ఉన్నాం కానీ, బట్ ఐ వాంట్ టు షో దేర్ సైడ్ ఆఫ్ స్టోరీ. సో ఐమ్ బ్రేకింగ్ ఇన్ టు ఎపిసోడ్స్ ఆల్సో. సో అ డే ఇన్ లైఫ్ ఆఫ్ ఆర్టీసీ డ్రైవర్. ఆ డ్రైవర్తో నేను ఆయన డ్యూటీ అవర్స్ 8 to 2 ఉంటే ఆయనతో ఉంటాను. మై కెమెరా క్రూ విల్ బీ విత్ మీ. ఐల్ షూట్, ఐల్ పుట్ ఇట్ ఇన్ ద స్ట్రక్చర్ వేర్ అ పర్సన్ కెన్ సీ ఆ డ్రైవర్ ఏం చేస్తున్నాడు. డ్యూటీ ఎక్కిన కాంచి, అండ్ లంచ్ అవర్స్ కాంచి, ప్యాసింజర్స్ తోటి పడే తంతాల కాంచి, బస్సు ఆపట్లేడు, ఎందుకు ఆపుతలేడు, డ్యూటీ దిగే కాంచి ఏం లేదు చూపెడతాడు. అండ్ అ డే ఇన్ లైఫ్ ఆఫ్ అ ట్రాఫిక్ ఆఫీసర్.
అ డే ఇన్ లైఫ్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. నేను ఇది స్టోరీ తీసుకొస్తున్నాను అండ్ డెఫినెట్లీ యూ విల్ సీ ఇట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ద స్టోరీస్ టు ద పీపుల్. మనం ఏదైతే చూస్తలేమో ఆ డే ఇన్ లైఫ్ ఆఫ్ జిహెచ్ఎంసీ స్వీపర్, ఆ డే ఇన్ లైఫ్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఇంజనీర్ మనం కంప్లైంట్ చేస్తున్నాం. ఆ డే ఇన్ లైఫ్ ఆఫ్ సో బ్రింగింగ్ దిస్ ఆల్రెడీ స్ట్రక్చర్ అది అయిపోయింది, స్క్రిప్ట్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ నాకు కొంచెం ఒక ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్ ఉంది, ఒక 10 days. దెన్ దాని తర్వాత ఐ విల్ బి ఫుల్ టైమ్ ఆన్ దిస్ థింగ్. దెన్ పీపుల్ విల్ సీ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ చూస్తారు. ఐ విల్ బ్రింగ్ దట్ థింగ్, ప్యూర్ డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ థింగ్. సో దెన్ మేబీ వాళ్ళకి అర్థమవుతుంది ఒక ట్రాఫిక్ పోలీస్ 8 hours ఉంటే ఆయన పడే బాధ ఏమీ ఉంది నేను చూస్తాను. Great. Last question, just a hypothetical question. Imagine you're appointed as a Hyderabad traffic commissioner for 1 day. What are the 5 major changes? You could instantly done that అంటే వెంటనే చేసి పెడతా ఇది. చెప్పినట్టు ఒక స్క్వాడ్ ఒకటైతే పర్మనెంట్ స్క్వాడ్ ఒకటి Okay. ఉంటుంది, హూ విల్ వర్క్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ Right. పార్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్తో పాటు ఇంకో ట్రాఫిక్ ఆస్పెక్ట్స్ మీద ఆ బిహేవియర్ని స్టడీ చేసి ఇప్పుడు ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇన్ని పేపర్లు రాయాలి ఒకటే రోజు కష్టమవుతుంది, చాలా. బట్ ఒకటే పేపర్ ఒకటే రోజు అంటే ఈజీ అవుతుంది కదా. సో యూ ఇన్స్టాల్మెంట్స్ ఈఎంఐలో కన్వర్ట్ చేయడం. సో టాస్క్ని ఈ రోడ్డు నుంచి ఈ స్టెచ్ 1 kilometer, దీన్ని ఫస్ట్ మోడల్ రోడ్, మోడల్ టౌన్ ఎట్లా ఉంటుంది, మోడల్ రోడ్గా ప్రిపేర్ చేస్తే దిస్ కెన్ యాక్ట్ యాజ్ ఎ టెంప్లెట్ ఫర్ అదర్ రోడ్స్. అట్లా మోడల్ రోడ్స్ రెడీ చేసుకుంటూ పోవాలి. ఫర్ దాట్ ఐ థింక్ ఐ కెన్ కాంట్రిబ్యూట్. మోడల్ రోడ్స్ ప్రిపేర్ చేయడం, ఆ మోడల్ రోడ్ మీద మీకు లేన్ డిసిప్లిన్ కనిపిస్తుంది, మీకు ఆ మోడల్ రోడ్ మీద ప్రతి సైనేజ్ కనిపిస్తుంది, ఆ మోడల్ రోడ్ మీద ప్రతి ఎక్కడెక్కడైతే పెడెస్ట్రియన్ క్రాసింగ్ కావాలో అక్కడ ఉంటుంది, ఆ మోడల్ రోడ్ మీద మేబీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ అది ఉంటుంది. సో ఎవ్రీ అదర్ థింగ్ విచ్ కెన్ బి ఎ డ్రీమ్ థింగ్ అది అక్కడ ఉంటుంది, దట్ వీ కెన్ ప్లాన్ అపాన్. అండ్ దేర్ విల్ బీ ఎక్కడెక్కడైతే మనకు ఈ టీం ఇది కూడా చేస్తుంది, ఎక్కడెక్కడైతే ఇమ్మీడియట్ కంప్లైంట్స్ వస్తున్నాయో ఇమ్మీడియట్ ఇప్పుడు వచ్చిందా గంటలో మన ఆఫీసర్ అక్కడ ఉండి దాన్ని సాల్వ్ చేయాలి. అండ్ చలాన్ గురించి కూడా మాట్లాడతాం. సో చలాన్స్ మాట్లాడటంటే నా బిలీఫ్ ఏంటంటే ట్రాఫిక్ కూడా చెప్తుంది ఏంటంటే 99% ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వర్క్స్ ఆన్ ద అవేర్నెస్ పార్ట్, ఓన్లీ 1% వెన్ దెర్ ఈస్ నెసెసిటీ దెన్ దే విల్ చలాన్. దిస్ ఈజ్ వాట్ ఐ హావ్ హర్డ్ అండ్ స్టడీ. సో అలాంటి క్రమంలో నేను కూడా ఏం చేస్తాను అంటే ఐ బిల్డ్ గ్రూప్స్ ఇన్ సొసైటీస్ అండ్ కమ్యూనిటీస్. ఇప్పుడు దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను, నా దగ్గర ఐడియా కూడా ఉంది. రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంటాయి కదా, ఆర్డబ్ల్యూఎస్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్. మీ కమ్యూనిటీలో ఉన్న జాయింట్ సెక్రటరీ ఎవరో ప్రెసిడెంట్ ఉంటారో ఆ ప్రెసిడెంట్ ఒక రూల్ బయట పెట్టాలి. ఏం పెట్టాలంటే పెడతారు కదా మెయింటెనెన్స్కి ఇట్లా కట్టాలి, అది కట్టాలి అని కంపల్సరీ మ్యాండేటరీ అంటారు కదా. మీ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏం పెట్టాలంటే మీరు ఇక్కడ ఉంటున్నారు, దర్ ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రూల్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. దానికి ఒకటి ట్రాఫిక్ కమిటీ మన కాలనీకి ఉంటుంది, దే విల్ మానిటర్. నెసెసిటీ అయితే మీ బండ్లకు చలనం ఉన్నా లేదా కూడా చెక్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ యూ పే ఇట్. బయట హ్యూమిలియేట్ అవ్వడం కన్నా పోలీస్ ఆపి చెక్ చేయడం కల్లా పే చేసుకోండి. దెర్ షుడ్ బి ఏ ఫారం ఫర్ దట్, గ్రూప్స్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్. అది పక్కన పెడతాం. కాలనీస్ ఉన్నాయి, సొసైటీస్ ఉన్నాయి, అన్స్ట్రక్చర్డ్ అనుకుందాం, గేటెడ్ కాదు కాబట్టి సొసైటీస్ ఉన్నాయి. అక్కడ కూడా మీ ప్రెసిడెంట్ అరే మన కాలనీ నుంచి ఎవరు కూడా యాక్సిడెంట్ కావద్దు, అరే ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకో. వీక్లీ మీటింగ్ జరుగుతాయి కదా, అవురా నీకు ఈ వీక్లీ ఎన్ని చలాన్ వచ్చింది సార్, నాకు రాలేదు సార్. హై ఎస్ దట్స్ అ ప్రాక్టీస్ కదా. ఆ ప్రెసిడెంట్ అడుగుతాడు, ఈ వీక్లో 20 members ఉన్నారు, ఎంతమందికి చలాన్ వచ్చింది కదా బాబు అంటే ఏం రాలేదు, దెన్ దే ఆర్ డూయింగ్ గుడ్. సో దానికి ఉద్దేశం ఏంటంటే గ్రాస్ రూట్ నుంచి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటూ వస్తే గల్లీలోకి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మెయిన్ రోడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్. అదే నా ఐడియా, నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటాను. దిస్ ఐడియా ఐ విల్ ఇంప్లిమెంట్. ఐ విల్ సే 20,000 లేకపోతే సంథింగ్ ఆర్డబ్ల్యూఎస్ ఉన్నాయండి, 20,000 2 lakhs, ఐ డోంట్ నో, మేబీ వాట్స్ ఎవర్. ప్రతి ఆర్డబ్ల్యూఎస్కి మనం నోటీస్ పంపిద్దాం, ఇన్ యువర్ కాలనీ, ఇన్ యువర్ సొసైటీ దేర్ షుడ్ బి a traffic committee. That I will do if I get a chance. So wish you a great success, bro. Thank you so much. Thank you so much.